ఓకే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. సార్ మనం 200 దాటిపోయారు. స్టార్టింగ్ లో కొంచెం ప్లాన్ చెప్పుకున్న తర్వాత కొంచెం మాట్లాడుకునేది ఉన్నది. ముందు కొంచెం ప్లాన్ స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 208 అయ్యారు. ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా మాట క్లియర్ గానే ఉంది కదా? ఓకే సార్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. వెల్కమ్ టు అవర్ కేబీసీఎన్ మోనెక్స్ జూమ్ మీటింగ్. మనం ఇవాళ కలుసుకోవడానికి కారణమైన ఈ మోనెక్స్ జూమ్ మీటింగ్ ని మనం కంటిన్యూ చేద్దాం. నిన్న ఒక రోజు ఏంటనంటే బయట జర్నీలో ఉండిపోయాం ముగ్గురం కూడా, ప్లస్ రెడ్డి గారి దగ్గర కూర్చోడానికి అది ప్రాబ్లం అయింది. యాక్చువల్గా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోని మీ అందరికీ టికెట్స్ మొత్తం అన్ని కన్ఫర్మేషన్ అది ఇవాళ వచ్చేయాలి. బట్ ప్రాబ్లం ఏంటనంటే డేట్ కన్ఫర్మేషను బాగానే ఉంది. బట్ టికెట్ కన్ఫర్మేషన్కి ఏంటనంటే కొన్ని సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల హెవీగా క్రౌడ్ కలుసుకునేటప్పుడు ఎన్ఐఏ పర్మిషన్ అంటే తీసుకోమని ఆల్రెడీ గైడ్ లైన్స్ అండి. దానివల్ల కొంచెం డిలే అయింది. ఓకే, ఎనీవే ఆ వర్క్ అది కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటనంటే మనకు ఎఫ్ఐయు నుంచి మెయిల్ వచ్చింది. మ్యాక్సిమం రేపు ఈవినింగ్ లోపు ఇవాళ మ్యాక్సిమం ఇవాళ నైట్కే వచ్చేయాలనుకుంటున్నాం. అందుకని రేపని చెప్తున్నాం. మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అంటే నెంబర్తో ఉండే మెయిల్ కూడా వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఇంటర్వ్యూస్ మళ్ళీ లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అయ్యింది. అది రేపు మనకి అందడం జరుగుతుంది. అది వెంటనే మీకు అప్డేట్స్ టోటల్గా ఎఫ్ఐయు అప్డేట్స్ అన్నీ కూడా మనకి ఏదో వచ్చిన పర్మిషన్ ఏంటి మన తాలూకా ఇదేంటి ఆ ఎఫ్ఐయు పర్మిషన్ ఇస్తే విత్ ఇన్ 2-3 డేస్లో ప్లే స్టోర్లోని యాప్ స్టోర్లోని మనకి వెంటనే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత మనం మోనెక్స్ మనం ఫస్ట్ ప్లాన్ కొంచెం చెప్పుకున్న తర్వాత మిగతా విషయాలు మన ఎంఎన్సి కేబీసీ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మన కేబీసీ మోనెక్స్ ఈ మీటింగ్లో మనం అటెండ్ అయిన తర్వాత మెయిన్ ప్లాన్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, మనది ప్లాన్ చేసుకుంటున్నది ఇప్పుడు దాకా మీరందరూ జాయిన్ అయింది, మేము వర్క్ చేస్తున్నది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. అటువంటి ఎక్స్చేంజ్లో మనం అందరం పనిచేస్తున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం. ఎలాగా ఏటనన్నది ఇప్పుడు ఆ ప్లాను. ఆల్రెడీ యాక్చువల్గా ఇటువంటి ఎక్స్చేంజ్ల్లోని ప్లాన్ మామూలుగా మనం ఏదైనా ఫ్యామిలీ మెంబర్ కార్డు గట్టా ఏదైనా అందులో తీసుకుంటే కింద వాడికి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా మీరు రెఫరల్ ఇస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్తారు, కానీ ఇప్పుడు దాకా ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. అయితే అటువంటి ఎక్స్చేంజ్ రిలీజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇది ఎంఎల్ఎం కాదు, నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ కాదు, కానీ అందులో చేసిన వాళ్ళందరూ కూడా ఇందులోకి వస్తే వచ్చే బెనిఫిట్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో 0% లైబిలిటీతో పెట్టడం జరిగింది. అదే మన $20 ప్లాన్ ఎక్స్చేంజ్లో. యాక్చువల్గా ఆ ప్లాన్ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అది ఏంటని అనేసి అంటే, ఒక $20 సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, చెయ్యనోడుకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, చేసిన వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ ఏంటి, ఇదే దీని తాలూకా ప్లాన్ అండి. అయితే ఇటువంటి ప్లాన్లో మనం ఈ $20 కట్టిన తర్వాత మనకి ఎలాగ ఇన్కమ్ సోర్స్ అనేది ఉన్నదని అనేది ఇప్పుడు ప్లాన్లోకి వెళ్తే, మనం రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకొని దాని తాలూకా మొత్తం అన్నీ కూడా టోటల్గా మీరు వెరిఫై చేయండి. ఇప్పటి వరకు కూడా ఇంత ఈజీ మెథడ్లో ఇప్పుడు మీరు చాలా రకరకాల ఎంఎల్ఎంఎల్ చేస్తుంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటారు. అంత ఈజీ మెథడ్లో అంటే మనకి యాప్స్ మీరు డిజైనింగ్ అన్నీ చూస్తుంటారు. అటువంటిది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పటికి అదేదో పెద్ద దీనిలాగా అంటే దాని ఒక కష్టతరం లాగా క్రిప్టో కొనుక్కోవడం అమ్ముకోవడం ఇప్పుడు దాకా చాలా కష్టతరంగా ఉండేది. అయితే ఇవాళ మన మోనెక్స్ అనేది ఎక్స్చేంజ్
మీరు ఫ్రీగా రిజిస్టర్ అయ్యి ఓపెన్ చేసి చూడండి. ఒక 5 కేబీసీ ఇంటర్నేషనల్ కాయిన్స్ ఇస్తూ కూడా మీరు అందులో టోటల్ గా మీరు వెరిఫై చేస్తే ఒక కామన్ మ్యాన్ కి, అంటే హెవీ ఎడ్యుకేటెడ్ ట్రేడర్స్ వీళ్ళు మాత్రమే అమ్ముకునే క్రిప్టోని మన ఒక కామన్ మ్యాన్, ఓకే ఇది కూడా ఒక అంతర్జాతీయ ఆస్తి, మేము కూడా అర్హులమే అనే భావన కలిగేటట్టు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అటువంటి ఎక్స్చేంజ్ లో మీరు $20 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోగానే, రిజిస్ట్రేషన్ చేసుకోగానే ఏదైతే మీకు 5 కాయిన్లు వచ్చాయో కేబీసీ, ఇంటర్నేషనల్ కేబీసీ, అదే కేబీసీ మళ్ళీ ఒక 50 కాయిన్స్ రావడం జరుగుతుంది. మీరు ఫస్ట్ లెవెల్లో 4 వేసుకోవడం జరిగితే మరొక 100 కాయిన్స్ రావడం జరుగుతుంది. అయితే బిఫోర్ గా ఈ కాయిన్స్ అన్ని ఇచ్చే ముందు మనం $20 పెట్టడం వల్ల ఈ బెనిఫిట్స్ మనం ఏదైతే చెప్తున్నామో అవి 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద, 1 వర్కింగ్ ఇన్కమ్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పింది నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫస్ట్ చెప్తున్నాను. మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే 5 కాయిన్లు, సబ్స్క్రిప్షన్ చేసుకోగానే ఒక 50 కాయిన్లు, మీ కింద ఏమైనా 4 వేసుకుంటే 100 కాయిన్లు, రాకపోయినా సరే 55 కాయిన్లు కన్ఫర్మ్ చేసుకుంటే 155 వస్తాయి, మరొక 100 కాయిన్లు వస్తాయి. కాబట్టి ఇవి కూడా రేపు బ్యాంకాక్ వెళ్ళి మనం అక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేసినంత వరకు ఈ ప్లాన్ లోనే ఇది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఉంది. రేపు అక్కడ బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత దీని తాలూకా విధి విధానాలు, మన కేబీసీ తాలూకా డెవలప్మెంట్స్, దీని తాలూకా మొత్తం అన్ని ప్లాన్లు మారుతున్నాయి కాబట్టి అక్కడ ఈ ప్లాన్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు దాకా ఈ ఆఫర్ కంటిన్యూగా ఉన్నది. ఇది ఫస్ట్ బెనిఫిట్ కింద మనకు వస్తుంది. అలాగే రెండో బెనిఫిట్ కింద ఎటువంటి ఎక్స్చేంజ్ ఇంటర్నేషనల్ లో రిలీజ్ అయినా సరే, ఎవడు ఏ కాయిన్ రిలీజ్ చేసినా సరే దానికి కొన్ని ఎయిర్ డ్రాప్ కాయిన్స్ కింద మదర్ ఎక్స్చేంజ్ కి ఇస్తారు. మన దగ్గర కాయిన్ రిలీజ్ చేస్తే మనం $20 తో మనం మూనెక్స్ ఫ్యామిలీ మెంబర్ గా రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఎట్టి పరిస్థితుల్లోని లైఫ్ లాంగ్ మనం ఇందులో ఏ కాయిన్ లిస్టింగ్ అయ్యి మనకి ఎయిర్ డ్రాప్స్ కింద కాయిన్ కి కంపెనీకి ఇచ్చినా అవి మనకి $20 పెట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి షేరింగ్ చేయడం జరుగుతుంది. అది 10 పైసలకి రిలీజ్ చేసినా, $2 రిలీజ్ చేసినా సరే. $2 రిలీజ్ చేసినా అంటూ ఎందుకన్నానంటే, అంతకు మించి రిలీజ్ చేసిన కాయిన్ ఇప్పుడు దాకా చరిత్రలో లేదు. ఎప్పుడు కాయిన్ రిలీజ్ అవ్వడం తక్కువలోనే రిలీజ్ అవుతుంది. దాని తాలూకా కెపాసిటీని బట్టి రేటు పెరుగుతుంది, కానీ స్టార్టింగ్ లో $2 దాటి ఇప్పుడు దాకా కాయిన్ రిలీజ్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, $2 దాటి రిలీజ్ అవ్వలేదు. 100% ఇది చెక్ చేసుకోండి. ఏది వచ్చినా సరే ఇలా స్టార్ట్ అవ్వగానే పెరుగుతుంది తప్పించి కమ్యూనిటీ బట్టి రిలీజ్ అవ్వలేదు. అయితే అటువంటి ఎయిర్ డ్రాప్ కాయిన్స్ లైఫ్ టైం మనకి కాయిన్స్ పంచడం జరుగుతుంది. ఇది రెండో బెనిఫిట్ గా మనకి ఎయిర్ డ్రాప్ కాయిన్స్ వస్తాయి. ఇంకా థర్డ్ బెనిఫిట్ ఉంది, ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఏంటని అనేసి అంటే, ఈ మూనెక్స్ కమ్యూనిటీ వాళ్ళు, మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పెట్టిన ఈ మూనెక్స్ ఎక్స్చేంజ్ ఓన్ కాయిన్ గా ఎంఎన్సి అనే కాయిన్ రిలీజ్ అయింది. అది ఇప్పటిదాకా ట్రాన్సాక్షనల్ కాయిన్ లోని ఎవ్వరూ లేని హిస్టరీ క్రియేట్ చేశారు. ఏంటంటే అతి తక్కువ కాయిన్స్ 5 కోట్ల కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 50 మిలియన్ కాయిన్స్, ఇంటర్నేషనల్ లో 50 మిలియన్ కాయిన్స్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో 1 కోటి కంపెనీ వాటా, 2 కోట్లు లిస్టింగ్ అండ్ లిక్విడిటీకి బైనాన్స్ దగ్గర నుంచి ఫేమస్ ఎక్స్చేంజ్ అన్నిట్లో పెట్టడానికి 2 కోట్లు, మిగతా 2 కోట్లు పబ్లిక్ వాటా. పబ్లిక్ వాటాని ఎందుకన్నామనంటే, మీరు సబ్స్క్రిప్షన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 10 లక్షల మంది చేసుకున్న వాళ్ళకి మనిషికి 20 కాయిన్లు చెప్పినాయి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే ఒక ఎంఎన్సీ వస్తుంది. 30 డేస్ నుంచి ప్రతి 30 డేస్ కి 19 కాయిన్లు, అంటే మొత్తం 20 కాయిన్లు 10 లక్షల కమ్యూనిటీకి 2 కోట్ల కాయిన్స్ ఎంఎన్సీ పంచడం జరిగింది. పబ్లిక్ వాటా మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి. క్రిప్టో ఏదైనా సరే పబ్లిక్ వాటాను పెంచుకోవడం క్రిప్టోకి ఇంపార్టెంట్. ఎందుకనంటే ఏ కాయిన్, మీరు బిట్ కాయిన్ అవనియండి, మీరు బైనాన్స్ బిఎన్బి కాయిన్ అవనియండి, స్టార్టింగ్ లో కమ్యూనిటీ పెంచుకోవడానికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి పబ్లిక్ వాటా 2 కోట్ల కాయిన్స్ లో మనకి ఫస్ట్ 10 లక్షల మందికి కూడా 20 కాయిన్లు చెప్పిన పబ్లిక్ వాటా కింద మనకి ఇది వస్తుంది. ఇది $1 తో స్వాపింగ్ లో ఇంటర్నేషనల్ లో రిలీజ్ చేస్తే ప్రెసెంట్ $4 నుంచి $5 మధ్యనే నడుస్తుంది. అయితే రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీని ఒరిజినల్ ఇంటర్నేషనల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. అటువంటి స్టార్ట్ అయ్యేటప్పటికి ఇది ఒక $10 అయినా సరే
మనకి 2 కాయిన్లు వచ్చేటప్పటికే మన లైబిలిటీ క్లియర్ అయిపోతుంది. ప్రతి ప్లాన్ కూడా నేను చెప్పింది చూడండి, లైబిలిటీ క్లియర్ అవుతూనే ఉంటుంది. అయితే ఇది 3వ ప్లాన్ కింద, 3వ బెనిఫిట్ కింద మనకు వస్తుంది. 4వ బెనిఫిట్, నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో లాస్ట్ది 4వది నాన్ వర్కింగ్ ఇన్కమ్ లో ఏంటని అనేసి అంటే గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్. గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్ అంటే మనం ఆటోపోల్ సిస్టమ్ అని అంటే చాలా దగ్గర ఏంటంటే అమౌంట్ కట్టి బెనిఫిట్ పొందడానికి, ప్లస్ ఈ లెవెల్ చేస్తేనే మీరు ఆటోపోల్లో ఎంటర్ అవుతారు, ఇలాంటివి ఉన్నాయి. అటువంటిది కాకుండా మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోగానే చక్రంలోకి అంటే లైన్లోకి ఎంటర్ అవ్వడానికి ఈ 18 కంట్రీల్లో ప్రెసిడెంట్ 18 కంట్రీలు స్టార్టింగ్ బేస్లోనే ఫస్ట్ ఫేజ్లో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఏ కంట్రీలోని ఎవరు జాయిన్ అయినా సరే సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీ తర్వాత ఎవరు చేసుకున్నా సరే 8 లెవెల్లు 4 మ్యాట్రిక్స్ లోని 8 లెవెల్లు మనకి $0.5 వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి 5వ పూల్ వచ్చింది, 4వ పూల్ వచ్చింది, 3వ పూల్ చాలా మందికి వచ్చింది, 2వ పూల్ ఇంకా ఎక్కువ మందికి వచ్చింది, ఫస్ట్ పూల్ ఇంకా ఎక్కువ మందికి వచ్చింది. అయితే ఇటువంటి కంపల్సరిగా వచ్చే ఇన్కమ్ ఇది. ఇటువంటి ఇన్కమ్ మీరు పూర్తిగా మీకు 8 లెవెల్లు పూర్తయితే $43,690 అంటే అక్షరాల 42 లక్షల ఇన్కమ్ మనకు వస్తుంది. అయితే ఇది చాలా మందికి డౌట్ ఉంది, ఆటోపూల్ అనేది ఎలాగొస్తుంది అని అనేసి. సార్, మీరు కట్టిన $20లో $4 కంపల్సరిగా ఆటోపూల్కి వెళ్తున్నప్పుడు ఇది ఎందుకు రాదు? ఎందుకు రాదు? స్టార్టింగ్ లో మనం ఉన్నాం. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి ఈ 10 లక్షల్లోని ఎవరు జాయిన్ అయినా 100% వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి. బైనాన్స్ వరల్డ్ లోని హైయెస్ట్ కమ్యూనిటీ ఉన్న ఎక్స్చేంజ్. అటువంటి ఎక్స్చేంజ్ తాలూకా కమ్యూనిటీ ఎంతో తెలుసా? మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, 28.5 కోట్లు. అయినా సరే ఇప్పటికీ కూడా ఆడ అడ్వర్టైజ్మెంట్ మానలేదు. ఇంకా కమ్యూనిటీ కావాలి కావాలి అని జాయిన్ అవుతూనే ఉన్నారు. ఆడ అడ్వర్టైజ్ చేస్తూనే ఉన్నాడు, జాయిన్ అవుతూనే ఉన్నారు. అటువంటి 28.5 కోట్ల కమ్యూనిటీ ఉన్నాడు, వాడు కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు విన్నాము? మనం ఎందుకు కొన్నాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఇంత కమ్యూనిటీ చాలని ఎక్స్చేంజ్ వాళ్ళు అంటారా? అనరు. ఎందుకంటే మన కమ్యూనిటీ బలమే వాళ్ళ కాయిన్ లిస్టింగ్ కి, వాటికి, బిజినెస్ కి, ట్రేడింగ్ కి, అన్నిటికీ కూడా కమ్యూనిటీ బేస్. కాబట్టి ఎన్ని కోట్ల మంది వచ్చినా సరే ఈ ఆటోపోల్ సిస్టమ్ కంటిన్యూ అవుతూనే ఉంటది. అంటే మనకి 2 సంవత్సరాలకు వచ్చినా, 3కి వచ్చినా, 4 సంవత్సరాలకు వచ్చినా సరే మనకు వచ్చేది పక్కాగా మనకు వస్తుంది అని చెప్పడానికే నేను ఈ విషయం చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది 100%. చాలా మందికి ఆల్రెడీ 5వ లెవెల్ కూడా పూర్తయింది, 4వ లెవెల్ ఇంకా ఎక్కువ మంది పూర్తయింది, 3వ లెవెల్, 2వ లెవెల్, 1వ లెవెల్ ఇంకా ఎక్కువ మందికి అలా పెరుగుతూనే ఉంది. అంటే ఇది కంపల్సరిగా కంటిన్యూగా వచ్చే ఇన్కమ్ అని చెప్పడానికి మాత్రమే నేను చెప్తున్నాను. అంటే ఇవాళ జాయిన్ అయ్యామంటే మాకు ఆటోపూల్ రాలేదంటే మీ లైన్ రావాలి. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కంపల్సరిగా ఎప్పటికైనా పూర్తి అవ్వాల్సిందే. అటువంటి ఆటోపూల్ 42 లక్షల ఇన్కమ్. ఇప్పుడు చెప్పిన 4 కూడా నేను నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని చెప్పాను. అయితే ఈ ఆటోపూల్లోని ఒక చిన్న కండిషన్ ఉంది. ఇంతమంది ఇంచుమించు 1,00,000 మంది మీ కింద వేసేటప్పుడు మీరు కంపెనీకి ఏం చేయాలి? ఒక నలుగురిని ఫస్ట్ లెవెల్లో మీరు వేసుకోవాలి. ఇది ఒక్క కండిషన్ మాత్రమే. అది కూడా నలుగురిని వేస్తేనే మీకు ఆటోపూల్ స్టార్ట్ అవుతుంది అన్న మాట అబద్ధం. మీరు $20 సబ్స్క్రిప్షన్ చేసుకోగానే మీరు ఆటోపూల్కి స్టార్ట్ అవుతారు. అది మీ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ నలుగురికి, ఫస్ట్ లెవెల్లో నలుగురిని వేసుకున్న తర్వాత ఎప్పుడు వేసుకున్నా లాస్ట్ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు వేసుకున్నా సరే మీకు వ్యాలెట్ లోకి ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇది 4 నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇకన వర్కింగ్ ఇన్కమ్ ఒకటి ఉంది. ఈ వర్కింగ్ ఇన్కమ్ పరిస్థితి ఏంటంటే మీరు ఎన్ని కంపెనీల్లో మీరు లాస్ అయినా సరే అవన్నీ వదిలేసి మీరు ఇందులోకి రండి. ఎంత లాస్ అయినా ఇందులో సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏంటనంటే అదే లెవెల్ ఇన్కమ్, 10 లెవెల్స్ ఇన్కమ్. 10 లెవెల్స్ కూడా వాళ్ళు 4 మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ గా పెట్టారు. అంటే ఫస్ట్ లెవెల్లో 4 అయ్యి వాళ్ళు నలుగురిని చేసి లాస్ట్ వరకు వెళ్ళగలిగితే 10 లెవెల్లో పూర్తి అయ్యేటప్పటికి మీకు వచ్చేది $27,03,002, $2.2. అంటే అక్షరాల INR లో 25 కోట్ల ఇన్కమ్. మీరు ఎంత చేస్తారు, ఏటి చేస్తారు? ఇప్పటికే అయిన వాళ్ళని
మీరు ఇంటర్వ్యూ చేయండి, ఏది చేయండి, ఎక్కడ మీరు మాట్లాడినా సరే మీ లీడర్స్ కన్సల్ట్ చేయండి. స్పాట్ లోని ఎనీ టైం మనది బ్లాక్ చైన్ టెక్నాలజీ కార్పొరేట్ అకౌంట్స్. ఇవాళ ఒక మనిషిని ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు జాయిన్ చేశారు. స్పాట్ లో $1 మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదా అమ్మించుకోండి. ఎందుకని అనేసి అంటే మనది పక్కాగా బిఎన్బి బ్లాక్ చైన్ లో నడుస్తున్న ఎక్స్చేంజ్. రేపు ట్రేడింగ్ రేపు 2 నుంచి 6 మధ్యలో ఏదో డేటు అసలు ఇవాళ అనౌన్స్ చేసేవలసింది, అది రేపటికి పోస్ట్ పోన్ అయింది. ఎందుకనంటే విత్ ఎఫ్ఐయుతో అనౌన్స్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎఫ్ఐయు కూడా మరో గడియ క్షణం అన్నట్టు ఉన్నది. మాక్సిమం రేపు లోపే ఎఫ్ఐయు పర్మిషన్ కూడా నెంబర్ కూడా వచ్చేసే అవకాశం ఉంది. ఆ నెంబర్ వచ్చేస్తే మనకి ఇది రెండు కలిపి అనౌన్స్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు. ఈ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా మాక్సిమం క్లియర్ అయిపోతున్నాయి. అని క్లియర్ అయిపోయిన తర్వాత మీకు ఇది రెడ్డి గారు యాక్చువల్ గా ఇవాళే రావాల్సి ఉన్నది, మాక్సిమం రేపటికి పోస్ట్ పోన్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇటువంటి 25 crores ఇన్కమ్ ని టార్గెట్ పెట్టుకోగానే మీరు కంటిన్యూగా దాన్ని చూస్ చేసుకోగలిగితే ఎంత ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది క్లియర్ కట్ గా అక్కడ టేబుల్ ఉంది. మీరు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, ఎగ్జాంపుల్ లెవెల్స్ లోనే మీరు విత్డ్రా చేసుకొని ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ అనేది ఇందులో ఉన్నది. విత్ 24 hours 365 days విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఎటువంటి కండిషన్ కూడా లేదు. ఏ రూపాయి అయినా సరే మీరు విత్డ్రా చేసుకోవడానికి ఇందులో అర్హులు. ఎందుకని అనేసి అంటే ఇది ఒక ఒరిజినల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఉన్న కాయిన్స్ కూడా కేబీసీ, ఎంఎన్సి. మీరు బిట్మార్ట్ రేపు ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రేడింగ్ స్టార్ట్ అయిన సెకండ్ నుంచి కూడా మీరు బిట్ కాయిన్ కొనుక్కోవచ్చు, కేబీసీ కూడా కొనుక్కోవచ్చు. ఈ రెండు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే హైయెస్ట్ కాయిన్ కూడా మీరు కొనుక్కోవచ్చు, లీస్ట్ కాయిన్ కూడా మీరు కొనుక్కోవచ్చు. సిబా, డాగి, ఎనీథింగ్ ఏదైనా సరే. ఎందుకనంటే ఒక ఎక్స్చేంజ్ అనేటప్పటికి అన్ని రకాల కూరగాయలు ఉంటేనే అది రైతు బజార్ కింద లెక్క. అన్ని రకాల క్రిప్టోలు, అన్ని రకాల నెట్వర్క్లు. ఎందుకనంటే మీకు తెలుసో లేదో బైనాన్స్ ఒకటే నెట్వర్క్ కాదు, సొలోనా ఉంది, ఎథీరియం ఉంది. ఇవన్నీ నెట్వర్క్ చైన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో హెవీ టెక్నాలజీస్ తాలూకా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఇందులోని మొదటి సెకండ్ నుంచే మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. మనది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అని నేను అందుకే చెప్పా, ఇండియన్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. మీరు ఎనీ కాయిన్, మన కాయిన్ మీరు ఏ ఎక్స్చేంజ్ లో ఉందో రేపు ఎంఎన్సి కూడా పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లు ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు మన కేబీసీని కూడా ఇంటర్నేషనల్ లో ప్లాన్ చేస్తున్నారు. మీరు ఏ ఎక్స్చేంజ్ కైనా కేబీసీని పట్టుకెళ్ళండి, తీసుకురండి. ఇప్పుడు ప్రెసెంట్ ఒక బిట్మార్ట్, కాయిన్ బిఎక్స్ ఒకటే కేబీసీ ఉంది, ఒక బిట్మార్ట్ ఒకటే ఎంఎన్సి ఉంది. కానీ రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత దీని రూపురేఖల దగ్గర నుంచి మొత్తం టోటల్ గా వాళ్ళ ప్లాన్స్ అన్ని మారిపోతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా కేబీసీది అయితే పూర్తిగా రూపాంతరం చెందిన కేబీసీని మీరు చూస్తారు రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అసలు ఎందుకు అమ్ముకున్నామని బాధపడతారు అందరూ కూడా. అసలు ఎందుకు ఈ కాయిన్ తగ్గించేవని కూడా అనుకుంటారు. కానీ ఎంత తగ్గిస్తే అంత బెనిఫిట్ కాబట్టి టోటల్ గా 1440 కోట్లది మనం 25 కోట్లకు తీసుకొచ్చాం. అందులో కూడా కొంత డినామినేషన్ కనబడడం లేదు. సో మనకున్న బెనిఫిట్, హెవీ బెనిఫిట్, అతి తక్కువ కాయిన్స్. అలాగే ఎంఎన్సి కూడా 5 crores లోని 1 కోటి వాళ్ళు లాక్డ్ లోని వాళ్ళు ఉంచుకున్నారు కంపెనీ వాటా కింద. 2 కోట్ల కాయిన్స్ లిక్విడిటీ అండ్ లిస్టింగ్ కి ఆ 2 కోట్ల బైనాన్స్ దగ్గర నుంచి ప్రతి దాంట్లోనే లిస్టింగ్. అంటే మీరు బైనాన్స్ అనుకుంటున్నారు, గ్రేడ్ 1 ఎక్స్చేంజ్లు చాలా ఉన్నాయి. కాయిన్ అనేసి, మెక్సీ అనేసి, ఇవి గ్రేడ్ 1 ఎక్స్చేంజ్లు ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు పెట్టడానికి చూస్తున్నారు. ఆ ఎంఎన్సి, కేబీసీ అనేది ఎన్ని ఎక్స్చేంజ్లో పెట్టినా మీరు ఎంఎన్సి మూనెక్స్ ఎక్స్చేంజ్ నుంచి ఎలాగైనా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మీ తాలూకా ట్రాన్సాక్షన్ లో ఉండే కట్టిన టీడీఎస్ మీ ఎక్స్చేంజ్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఆడిట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో ఏది ఉన్నా సరే చాలా ఈజీ మెథడ్ లో మీరు అందులోని 2 లెవెల్ కానీ మీరు లెవెల్ ఇన్కమ్ కానీ ఫిలప్ అయితే మీకు ఒక వీసా పవర్ కార్డు ఒకటి వస్తుంది. మీరు కావాలి అని అనుకుంటే మీకు ఆ కార్డు వస్తుంది. ఏ కంట్రీకి వెళ్ళినా, మన కంట్రీ పర్మిషన్ ఉన్నా, ఏ ఎక్స్చేంజ్ ఉన్నా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే మీరు అక్కడ మనీ స్వాప్, ఆ కంట్రీ మనీ స్వాప్ చేసుకొని అక్కడ నేషనలైజ్ బ్యాంక్ లో విత్డ్రా చేసుకోవడానికి ఇది ఒక పెద్ద ఆఫర్ కింద దీన్ని పెట్టుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ లోని వీళ్ళు పెట్టుకున్న పర్మిషన్ ని ఇంటర్నేషనల్ లో రేపు పొద్దున్న 2026 నుంచి క్రిప్టోలో
మన తాలూకా భారతదేశం తాలూకా రూపురేఖలు మారబోతున్నాయి. అటువంటి మారేటప్పటికి మన ఎక్స్చేంజ్ ముందు లెవెల్లో పెట్టడానికి మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. 100% మనది ఫస్ట్ ఎక్స్చేంజ్ కింద గవర్నమెంట్ సైడ్ నుంచే మనది ఉంటది. ఇది పక్కా అండి. ఇది దీని తాలూకా హిస్టరీ ఇది. తర్వాత మనం రేపు పొద్దున్న ఇప్పుడు ఇంటర్నేషనల్ లో 2 నుంచి 6వ తారీఖు మధ్యలో ఏదో డేట్ మనకి రేపు క్లియరెన్స్ వస్తుంది. రేపు సాయంత్రం నుంచి మొత్తం వర్క్ అంతా చాలా ఫాస్ట్ గా అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన ఎక్స్చేంజ్ లోని ట్రేడింగ్ చేసుకునే ట్రేడర్స్ అనేవాళ్ళు ఇందాక 2-3 క్వశ్చన్లు వేశారు, మనకు ఫోన్ కూడా చేశారు. అది మీకు విషయం చెప్తున్నాను. మనది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా కాయిన్ అనేది మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా, మన కాయిన్ లిస్టింగ్ ఉన్న ఏరియాలోకి ఎక్కడికి తీసుకెళ్ళినా సరే, మన ఎంఎన్సి అవనివ్వండి, కేబీసీ అవనండి, ఏదైనా సరే మీరు ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విత్ ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా సెకండ్ కూడా ఆగకుండా వర్క్ జరుగుతుంది. అప్పుడు సిస్టమ్ బేస్డ్ వర్క్ అంటారు దాన్ని. మనకు వాట్సాప్ లో కస్టమర్ కేర్ ఉన్నా సరే వర్క్ అయితే సిస్టమ్ బేస్డ్ లోనే అవుతుంది. కాబట్టి మీరు ఏమి గాబరా పడకుండా చాలా ఈజీ మెథడ్ లో కేవైసీలు కూడా తొందర పడకండి. మనకు టైం ఉంది. ఒక్కొక్కటి నెమ్మదిగా చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గాబరా పడకండి. చాలా ఈజీ మెథడ్ లో చేసుకోవచ్చు ఇది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మన కేబీసీ అనేది మీకు అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలండి. సార్ వాయిస్ వస్తుందా కరెక్ట్ గానా మేడం? బెనర్జీ గారు నా వాయిస్ క్లియర్ గానే ఉందా? సార్ క్లియర్ మీ వాయిస్ క్లియర్. ఓకే అంటే ఒక వాయిస్ కొంచెం లోగా ఉందని అంటే అడిగాను, కామెంట్ లో పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే మన కేబీసీ పరిస్థితికి వస్తే సార్, కేబీసీ అనే కాయిన్ ఎట్టి పరిస్థితుల్లోనే 100% ఒక అద్భుతమైన భవిష్యత్తును చూడడానికి అందరూ రెడీగా ఉండండి. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఎందుకని అనేసి అంటే మనకి ఒక చిన్న అదృష్టం ఏంటని అనేసి అంటే ఇప్పుడు మనం మోనెక్స్ లో పని చేస్తున్నాం, మనకు డబ్బులు వస్తున్నాయి, విత్డ్రా చేసుకుంటున్నాం, చాలా అనుభవిస్తున్నాం. కానీ ఒక కాయిన్ కి ఒక ఎక్స్చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం అని అంటే చిన్న విషయం కాదు సార్. అందరూ ఒకసారి ఆలోచించండి. ఒక కాయిన్ ఓన్ ఎక్స్చేంజ్ కే కానీ ఒక కాయిన్ ఉంటే వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారనేది మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి కాయిన్ మంది అడాప్షన్ కాయిన్ కింద మూనెక్స్ లో ఫస్ట్ బ్యాంకాక్ లో ఎంఎన్సి కంటే ముందు మందే రిలీజ్ చేస్తున్నారు. ఎందుకని అనేసి అంటే దీని మీద ఒక సెపరేట్ ప్లాన్స్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఐఎన్ఆర్ లోనే ₹3 దాటి ₹4 ఉంది. రేపు దీన్ని ఎంతకు రిలీజ్ చేస్తారో దగ్గరలోని దాన్ని పెంచి అంతకు రిలీజ్ చేయడానికి వాళ్ళు బిఫోర్ గానే ప్లాన్ లో ఉన్నారు. రిలీజ్ చేసిన తర్వాత మన కాయిన్ ని ఇంటర్నేషనల్ లోని ఎలాగ డెవలప్ చేయాలనేది వాళ్ళు ఇంచుమించు 10-15 ప్లాన్లు రెడీగా పెట్టుకొని ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటి నుంచే రెడీగా ఉన్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్యాంకాక్ టెన్షన్ అనేది కంపల్సరిగా ఈ ఎఫ్ఐయు పర్మిషన్ ప్లస్ ఈ బ్యాంకాక్ది మీకు టోటల్ గా మీరు డిస్ప్లేలో మీకు ఇచ్చిన తర్వాత దాని తాలూకా కాయిన్ తాలూకా హిస్టరీ ఏంటనేది మీకు బయట పెడతారు. లేకపోతే బ్యాంకాక్ లోనే టోటల్ గా అనౌన్స్ చేస్తారు. ఓకే, ఇది మన కాయిన్ తాలూకా హిస్టరీ అండి. అలాగే ఎంఎన్సి కాయిన్ కూడా, ఎంఎన్సి కాయిన్ తాలూకా భవిష్యత్తు ప్రెసెంట్ బిట్మార్ట్ లోని ఒక దాంట్లోనే ఉంది. అది వచ్చిన తర్వాత ఇటు పరిస్థితుల్లోని స్వాపింగ్ అనేది ఎందుకు ఆపేశారనంటే స్వాపింగ్ అనేది ఒక ఏపీఐ ద్వారాగా జరుగుతుంది. ఏ ఎక్స్చేంజ్ లోనైనా వాళ్ళు హెవీగా ట్యాక్స్లు తీసుకుంటున్నారు. ఎందుకు ఆల్రెడీ ఒక ఎక్స్చేంజ్ లో ఉంది కదా. ఇప్పుడు మీరు ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటే చాలా తక్కువ ట్యాక్స్లు పడతాయి, అంటే ఓన్లీ గ్యాస్ ఫీజు వరకే పడుతుంది. అదే స్వాపింగ్ అని అనేటప్పటికి టోటల్ గా ట్యాక్స్ అంతా రెండు పక్కల ఒకేసారి వసూలు చేయడం జరుగుతుంది. అది చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి స్వాపింగ్ ఆపేసి బిట్మార్ట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఒక్క నిమిషం. బెనర్జీ గారు,
సార్ సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడండి. తప్పకుండా తప్పకుండా. ఓకే. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ప్రజెంటేషన్ చేశారు మన వర్మ గారు. కేబీసీ కాయిన్ భవిష్యత్తు, ఎంఎన్సీ కాయిన్ భవిష్యత్తు ఏంటో మనకు కళ్ళకు కనబడుతుంది. బ్యాంకాక్ లో అఫీషియల్ లాంచింగ్ లో ఈ 2 కాయిన్లు లిస్ట్ అయినప్పుడు రేట్ ఎలా ఉంటుందో మన కళ్ళకు కనబడుతుంది. ఎందుకంటే మనకు ప్రామిస్ చేశారు ఎవరు, ఎండి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మనకు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారము అందులో ఎంఎన్సీ కాయిన్ అనేది ఓన్ కాయిన్ కాబట్టి దాని మీద శ్రద్ధ, అలాగని చెప్పేసి మన కేబీసీ కాయిన్ కూడా అశ్రద్ధ చేయరు. ఆయన మనకు మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆ 2 కాయిన్ డెవలప్ విషయంలో శ్రీనివాసరెడ్డి గారు ప్లస్ మన టీము, మన డెవలపర్స్, మన వర్మ గారు, మహేష్ గారు, శ్రీని గారు, అలాగే మేము ప్రమోషన్ విషయంలో మేమైతే ఏమి వెనక్కి తగ్గటం లేదు. మెయిన్ ఇంటర్నేషనల్ స్థాయిలో మన మోనెక్స్ ఎక్స్చేంజ్ తారస్థాయిలో ఉండాలి. అందులో మన 2 కాయిన్స్ కేబీసీ అండ్ ఎంఎన్సీ అందనంత ఎత్తుకి మనం తీసుకెళ్ళాలి. ఆ బరువు బాధ్యతలు మన మీద కూడా ఉన్నాయి. దాంతో పాటు మన ఇన్కమ్స్ కూడా చూసుకోవాలి. మన ఇన్కమ్స్ పెరగాలంటే ఎక్సలెంట్ గా డిజైన్ చేసిన డిజైన్ ప్రకారము ఆటోపూల్ అయితే మనం ఏం చేయక్కర్లేదు. వర్మ గారు చెప్పినట్టు ఆటోపూల్ రావడం అనేది పక్కా. నలుగురిని జాయిన్ చేస్తేనే ఆటోపూల్ వస్తుంది అనే మాట కరెక్ట్ కాదు. తీసుకోవడానికి ఆటోపూల్ ఇన్కమ్ తీసుకోవడానికి నలుగురిని కంపల్సరీ మనం ఇవాళ కాదు, మీకు డబ్బులు వచ్చిన తర్వాత, డాలర్స్ వచ్చిన తర్వాతే అప్పుడు చూసుకోవచ్చు. చూసుకొని అయినా 4 మెంబర్స్ రిఫర్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, మనం మన ఇంట్లో వాళ్ళనైనా రిఫర్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు డబ్బులు వచ్చాయి కాబట్టి, మన కంటికి కనిపిస్తాయి కాబట్టి. అలాగే ఎక్సలెంట్ సిస్టమ్ ప్రకారము ప్రతిదీ కూడా మనకి ఈజీగా మనీ మనకు రావడానికి, ఈజీగా కంపెనీకి రావడానికి కాదు, ఈజీగా ఎక్స్చేంజ్ ఓనర్స్ రావడానికి కాదు డిజైన్ చేసింది. ఇది కంప్లీట్ గా రిఫరల్ ప్రోగ్రాము, మనకు ఇన్కమ్ రావడానికి. టోటల్లీ $20 కూడా మనం యాక్టివ్ చేసుకుంటున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న $20 లో కూడా ₹1 తీసుకోవడం లేదు. అలాంటి యజమాన్యం మనది. అది కాకుండా 4th లెవెల్ బ్యాంకాక్ లిస్ట్ 100 మెంబర్స్. ఇది నాకు తెలిసి వరల్డ్ లో జరుగుతున్న ఫస్ట్ ఈవెంట్. అంటే ఒకే ఫ్లైట్ లో 100 మందిని మోనెక్స్ ఎక్స్చేంజ్ లో 4th లెవెల్ విన్నర్స్ ని ఒకే ఫ్లైట్ లో తీసుకెళ్ళటం అనేది ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. అటు నుంచి ఒక 10, ఇటు నుంచి ఒక 10, అలాగా విడివిడిగా రావడం, ఎక్కడో ఒక దగ్గర గ్యాదర్ అవ్వడం, అలా జరిగిన ఈవెంట్లు ఉన్నాయి. కానీ ఒక్క ఫ్లైట్ లో ఒకే సంస్థకు చెందిన వారిని ఒక కాయిన్ లాంచింగ్, అఫీషియల్ లాంచింగ్ కి 100 మందిని ఇండియా నుంచి బ్యాంకాక్ తీసుకెళ్ళటం అనేది దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఉండొచ్చు అంతకుముందు. అంటే సారీ కాల్ వచ్చింది. తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ ఇంత నెంబర్ అనేది లేదు. 100 మెంబర్. సార్ వస్తుంది వాయిస్? వస్తుంది. అయితే ఇంకొక చిన్న విషయం అందరూ గుర్తించండి సార్. ఇప్పుడు టోటల్ గా మనకు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది 99% జరగకపోవచ్చు. కానీ ఒక చిన్న విషయం చెప్తున్నాను. మనకి ఇండిగో ఫ్లైటే ఉంది. ఓకే. ఆ ఇండిగో ఫ్లైట్ ది ఏవియేషన్ పర్మిషన్ తీసుకొని మూనెక్స్ పెయింట్ వేయించడానికి చూస్తున్నారు సార్, స్టిక్కర్ చేయడానికి. సూపర్ సార్, సూపర్. ఎక్సలెంట్ సార్. కూడా మూనెక్స్ పెయింట్ వేయడానికి ఏవియేషన్ వాళ్ళతో పర్మిషన్. ఎందుకంటే ఇండిగో ఓకే అన్నారు. ఓకే. 7.5 lakhs 8.5 lakhs పర్మిషన్ అది. బట్ వాళ్ళతో పాటు ఏవియేషన్ పర్మిషన్ కూడా తీసుకోవాలని అన్నారు. దానికి ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు మనం దీనికి బాగా క్లోజ్. ఈయనకి అవును అవును సార్. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టోటల్ గా ఎన్ఐఏ అండర్ లో ఉన్నది ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా. ఏంటంటే
జరగకపోవచ్చు, అయినా సరే అది ఛాన్స్ తీసుకోవడానికనే తిరుగుతున్నారు సార్ ప్రెసెంట్. సూపర్ సూపర్ సూపర్. అలా అంటే కానీ దీనికి ఎగిరి ఏమనాలంటే ఆ, ఈ మాటకి నేను అడ్డొస్తున్నాను. ఎందుకంటే అది సార్. గట్స్ ఉండాలి సార్, గట్స్ ఉండాలి. అంటే ఎస్ సార్, కాంప్రమైజ్ ఎస్ సార్. అయ్యే ప్రసక్తి లేదంటారు మన రెడ్డి గారు. నో కాంప్రమైజ్. అవును అవును సార్, అవును సార్. అమౌంట్ డబ్బులకి వెనకాడరు. ఇప్పుడు చేస్తున్న ఈ ఈవెంట్ మొత్తం కంప్లీట్ ఆయన జేబులో నుంచి మనీ. $20 ఎస్ సార్, ఆయనకి ఎస్ సార్. మిగిలింది ఏమి లేదని మనకి క్లియర్. మనకు తెలుసు అవును ఒక్క సార్. రూపాయి మిగలలేదని. ఎస్ సార్, ఎస్ సార్. అయినా కూడా ఆయన వెనక్కి తగ్గరు. ఇలాంటి ఈవెంట్స్ ఎన్నెన్నో ముందు ముందు చాలా జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ వర్మ గారు, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. సార్ ఇటు పరిస్థితుల్లోనే మనదైతే మాత్రం నేను మొదటి నుంచి చెప్తున్నాను, బ్యాంకాక్ మనం లైఫ్ లోనే ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు, మనకు పక్కనే చాలా తక్కువ ఖర్చుతో వెళ్ళి రావచ్చు. కానీ మూనెక్స్ తో వెళ్ళొచ్చింది మాత్రం లైఫ్ లో మీరు మర్చిపోలేరు. ఇది మాత్రం పక్కా, ఇది 100% నేను చెప్పగలను. ఎందుకని అనేసి అంటే ప్యాకేజ్ లాగా ఉంటుంది. మన తాలూకా ఓపెనింగ్ తాలూకా 1 డే ప్రోగ్రామ్ అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడే ఎలా డిజైన్ చేసేటప్పుడు ఇంటర్నేషనల్ లో వాళ్ళు అక్కడ ఎలా డిజైన్ చేస్తారనేది ఆలోచించుకోండి. 100% కూడా మనకి ఇది ఒక లైఫ్ లోని మెమరీ కింద ఉండిపోద్ది, ఇది 100%. కానీ అలాగే మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ రిటర్న్ మనం ఇండియాకి వచ్చినంత వరకును ఎంత జాగ్రత్తగా మనం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నామో అంతే ఆరోగ్యంతో తిరిగి రావాలి 100%. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా 100% మీరందరూ కూడా ట్రావెల్ గైడ్ లైన్స్ లోనే ఉంటారు. ఇంతమందికి ఇంత ఒకళ్ళని చెప్పేసి పెడతారు, వాళ్ళు కంటిన్యూగా గైడ్ లైన్స్ ఇస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనే మన ప్రయత్నం మనం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చి తర్వాత పరిస్థితి ఏంటని అనేసి అంటే ఇంకొక 2-3 రోజుల్లో మనం కాళ్ళు ఎగరేసుకొని తిరిగే రోజు, అంటే రోడ్డు మీద బ్యానర్లు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని తిరిగే రోజు ఒక 2-3 రోజుల్లోనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే అక్కడి నుంచి నెంబర్ ఇలాగ ఎఫ్ఐఆర్ నెంబర్ రాగానే మరొక 2-3 డేస్ లోనే ప్లే స్టోర్ లో డిస్ప్లే అయిపోద్ది. ఎందుకనంటే ప్లే స్టోర్ పర్మిషన్స్ కి మొత్తం అన్ని కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నాయి. ప్లే స్టోర్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మనకి ఎఫ్ఐఓ పర్మిషన్ తో పెట్టుకుంటే వీళ్ళు ఎన్ని కంట్రీస్ లో ఉన్నారో అన్ని కంట్రీస్ లోని కూడా అది డిస్ప్లే అవుతుంది. ఆండ్రాయిడ్ లోని, ప్లే స్టోర్ అన్నిటిలోని, ఐఫోన్ లోని అన్నిటిలోని కూడా. అందుకే వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లోనే మనది ఒక అద్భుతమైన జర్నీ. తర్వాత ఇంకోటి ఏంటని అనేసి అంటే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా మనది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్నది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒరిజినల్ గా. రేపు మనం బ్యాంకాక్ వెళ్ళొచ్చిన తర్వాత బ్యాంకాక్ లో మీకు కొన్ని విషయాలు సెపరేట్ గా తెలుస్తాయి, అక్కడే కొత్తగా తెలుస్తాయి. సెపరేట్ గా అంటే మీకు చెప్పి ఆపేయడం అని కాదు, అక్కడ కొన్ని రివీల్ చేస్తారు. అక్కడ మన తాలూకా క్వాలిటీస్ ఏంటి, ఫ్యూచర్ లో మనం ఎలా చేయబోతున్నాము ఏంటి అనేది టోటల్ గా అక్కడ రెడ్డి గారు ఒక మీటింగ్ చెప్పబోతున్నారు. ఇగో నా టార్గెట్ ఇది, నా పాపులేషన్ టార్గెట్ ఇది, నేను ఈ రకంగా చేయబోతున్నాను, మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పెద్ద స్పీచ్ కూడా అక్కడ ఉంటుంది. దాన్ని ఏంటంటే అన్నిటిలోనే కూడా లైవ్ అన్ని కూడా ఉంటుంది అక్కడ. ఓపెనింగ్ ప్రతిదీ కూడా మన తాలూకా ప్రోగ్రామ్ తాలూకా డిజైనింగ్ అన్ని చేసి ఉన్నాయి రెడీగా. మనకేంటనంటే 1-2 చిన్న అవాంతరాలు అని మీరు అనుకోకండి. అది ఎవడు చేయలేని పనులు చేస్తున్నారు 100%. మనకేంటని అనేసి అంటే మన తాలూకా స్పెషల్ గా మన తాలూకా 100 మంది మనం వెళ్తున్నప్పుడు మీ తాలూకా ఈ ఐడీస్ లోని మొత్తం అందరిలోని కొంతమందిని ది బెస్ట్ అని సెలెక్ట్ చేసి అందులోని కొంతమంది చేత మాట్లాడించడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఏది జరిగినా ఏటైనా సరే ఎవరు మీదకి ఎక్కుతారో ఎవరు ఏమీ చెప్పలేరు. అన్ని రకాలుగా మనం అదే అన్ని ప్రోగ్రామ్ గట్రా డిజైన్ అయ్యింది. రాత్రి అయితే ఇంచుమించు 12-1 గంట వరకు కూడా వాళ్ళ మీటింగ్ కంటిన్యూ అయ్యింది. ఆ మీటింగ్ లో ఏంటనంటే మాకే గూస్ బంప్స్ యాక్చువల్ గా. అంత అలా డిజైన్ చేసుకున్నారు. మనం వెళ్ళామా వచ్చామా అంతే, దట్స్ ఆల్. మన వర్క్ లైఫ్ లాంగ్ కూడా నేను ఇవాళ చెప్తున్నాను, అది మీకు అక్కడ ట్రేడింగ్ లో తెలుస్తుంది. జీవితాంతం కూడా ఎక్స్చేంజ్ పక్కన పెట్టేసి మీరు బిజినెస్ చేసుకొని కొన్ని కోట్లు సంపాదించుకుని
అవకాశం మన మూనెక్స్ లో ఉంది. ఎన్నాళ్ళైనా సరే మీ ఓపుకున్నంత వరకు తిరిగి 1 కోటి సంపాదించుకుంటారా, 2 కోట్లు సంపాదించుకుంటారా, లేకపోతే బెనర్జీ గారు అన్నట్టు నేను రూపాయి వదిలేను, అది పూర్తిగా నేను సంపాదించుకుంటానని అనుకుంటారా? ఎస్, అది సంపాదించుకునే అవకాశం మన ఎక్స్చేంజ్ లో ఉంది. ఎందుకని అనేసి అంటే రేపు ప్లే స్టోర్ లో వచ్చినా యాప్ స్టోర్ లో వచ్చినా సరే మనకి వాళ్ళకి డైరెక్ట్ గా వదిలేసి చేసుకుంటే మొత్తం కంపెనీకే మిగులుతుంది. కానీ రిఫరల్ ఐడి ఇచ్చిన దాకా రిజిస్ట్రేషన్ అవుతుంది తప్పించి సబ్స్క్రిప్షన్ అవ్వదు. ఇండస్ స్టోర్ లో వచ్చినా సరే, ప్లే స్టోర్ లో వచ్చినా సరే, ఐస్టోర్ యాపిల్ స్టోర్ లో వచ్చినా సరే సబ్స్క్రిప్షన్ ఐడి లేకుండా, రిఫరల్ ఐడి లేకుండా జరగదు. ఇది కేవలం మన గురించి మాత్రమే ఈ సిస్టమ్ పెట్టారు. ఓకే ఫ్రెండ్స్. కానీ మామూలుగా మీకు 100% యాక్చువల్గా ఇవాళే రావాల్సింది, సోమవారం అని మీకు ముందే చెప్పాను, రెడ్డి గారు ఇవాళ వస్తారని. అటువంటిది కొంచెం వాళ్ళు పూర్తిగా డైరెక్ట్ గా వాళ్ళు జూమ్ మీటింగ్ లోనే ఉన్నారు, ఈ గూగుల్ మీట్ లోనే ఉన్నారు. కొంచెం అప్డేట్స్ అయ్యి కొంచెం ఫైనల్ చేశాక నేను వస్తానని చెప్పారు. ఇవాళ మమ్మల్ని కంటిన్యూ చేసేమని అన్నారు. అలాగే లాస్ట్ అందుకే 7:02 అయిపోయింది ఓపెన్ చేసేటప్పుడు ఆయనతో మాట్లాడడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. మనకి ఏంటని అనేసి అంటే ఊహకందని అద్భుతాలు రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం చేస్తుంది 1% మాత్రమే. కానీ ఈ ఆఫరు ఏదైతే ఉందో ఎర్లీ బర్డ్ బొనాంజా ప్లేస్ లో $4 ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ మిస్ చేసుకున్న ప్రతి ఒక్కరు బాధపడతారు. ఇది మాత్రం నేను చెప్తాను. ఎందుకని అనేసి అంటే ఆయన ఏ ఆఫర్ పెడతారో ఏటి పెడతారో ఊహకు కూడా అందదు, మాకు కూడా చెప్పడు ఆయన. ఇది అయిపోతే ఏదో ఒక ఆఫర్. కానీ రేపు కంపల్సరిగా ఫస్ట్ లెవెల్లో 5th నుంచి మీరు ఎంతైనా వేసుకోవచ్చు అని అనేది అది ఒక చాలా పెద్ద ఆఫర్. మీకు మొన్న చెప్పాను నేను, ఒక రోజు మీటింగ్ లో వచ్చినప్పుడు ఒక రోజు $20 పెట్టి ఒక అతను ఫస్ట్ లెవెల్లో 24 మందిని వేసాడు. అంటే నలుగురిని కాకుండా 20 మందిని. ఎంత వచ్చిందండి? $80, $88. అంటే ఆయన పెట్టిన 20 స్పాట్ లో 2 నిమిషాల్లో తీసాడు ఆయన. మనకి ప్రాబ్లం లేదు. ఎవరికైనా సరే ఈ ఆఫర్ అనేది అందరికీ ఉంది కాబట్టి ఎవరో ఒకరి సొంతం కాదు. అలా కాకుండా 4th లెవెల్, 5th లెవెల్, 6th లెవెల్, 7th లెవెల్ ఇది చాలా పెద్ద ఆఫర్ అండి. 250,000, 5,000, 30,000 7th లెవెల్ December 31. నాకు తెలిసి బెనర్జీ గారు 100%, నేను 7th లెవెల్ పూర్తి అవుతానని అన్నారు. 100% పూర్తి అయిపోతారు. శ్యామ్ గారు కంగ్రాచులేషన్స్ అండి. మన విజయనగరం శ్యామ్ కుమార్ గారు ఇవాళ 4th లెవెల్ విన్ అయిపోయారు. ఆయన 4th లెవెల్ విన్ అయి పెట్టారు. వీళ్ళకి ఏంటంటే 31 వరకు కాకుండా మన వాళ్ళకి ఎవరికైనా బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళకి స్పెషల్ గా వాళ్ళకి ముందే ఇచ్చేవచ్చు, అక్కడే డాలర్స్ ఇచ్చేవచ్చు. ఏ ఖర్చులకైనా పనికొస్తాయి మనకి అక్కడ స్పాట్ లో. అందుకే 4th లెవెల్, 5th లెవెల్ 100% దగ్గరున్న వాళ్ళు అందరూ కూడా విన్ అయిపోండి. బ్యాంకాక్ వచ్చిన వాళ్ళు అయినా సరే లైట్ చేయొద్దు. అక్కడ వస్తే మనకి ఎంత అలాగే అమౌంట్ పనికొస్తుంది అనేది చూడండి. మన మార్కెటింగ్ పనికొస్తుంది, స్ట్రీట్ ఫుడ్స్ కి పనికొస్తుంది మనకి. అది కాకుండా పెయిడ్ కూడా కొన్ని ఉంటాయి, అవన్నిటికి పనికొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది తర్వాత హ్యాండ్ రైజ్ చేశారు కుమార్ భానుగారి గారు. ఒకసారి మీరు అడ్మిట్ చేసుకోండి సార్. కుమార్ గారు నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే సార్. కుమార్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నాం సార్. సార్ 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 ఎఫ్ఐయుకి ఐఎన్ఆర్ విడ్రాల్ కి ఏమన్నా లింక్ ఉందా సార్? లేదు సార్. బట్ ఐఎన్ఆర్ టెంపరరీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది సార్. లేదు సార్. అంటే ఇప్పుడు కేబీసీ కూడా టెంపరీ ఉన్నది కదా. ఓకే. ఏంటంటే ఒక్కొక్కటి బ్లాక్ చైన్ కి లింక్అప్ చేస్తున్నారు సార్. ఓకే సార్. మనకి రేపు అక్కడికి ట్రేడింగ్ వెళ్ళేటప్పటికి 0% తో ఉండాలి వీళ్ళు. ఓకే సార్. అందుకనంటే ట్రేడింగ్ వన్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మరి ఏది రిలీజ్ చేయడానికి పెండింగ్ ఉండకూడదు, యాప్ అప్డేట్ తప్పించి. అందుకేంటంటే ఒక్కొక్కటి కూడా వీళ్ళ అకౌంట్స్ కూడా మీకు ఐఎన్ఆర్ ఎందుకు ఆగిందో చెప్తాను, ఆలోచించండి. నేను అడిగాను, అంటే ఐఎన్ఆర్ అనేది కార్పొరేట్ అకౌంట్స్ కూడా బ్లాక్ చైన్ లో లింక్అప్ చేయాలి. ఓకే సార్. అదే అందుకనిసే డిలే అయ్యింది సార్. అది కంపల్సరీగా రేపటి నుంచి కానీ ఎప్పటి నుంచి కంటిన్యూ అయిపోద్ది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఇంకో విషయం సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు సైన్ అప్ చేస్తా అంటే రిజిస్ట్రేషన్ అవుతారు కదా సార్? అవును సార్.
ఆ రిజిస్ట్రేషన్ అయినప్పుడు అంటే మెయిల్ ఐడి ఇచ్చినప్పుడు మెయిల్ ఐడిలో ఏమన్నా ఒక చిన్న తప్పుదమ్ము ఉంటే కూడా అది ఐడి క్రియేట్ అయిపోతుంది. ఆ మాత్రం కాకుండా చూసేకి అవుతుంది సార్. లేదు సార్, అది ఆల్రెడీ కంప్లైంట్ మేము రేజ్ చేసాం. ఓకే సార్. అది అది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే కింద 6 డిజిట్ పాస్వర్డ్ ఉంది కదా, అవును సార్. అది పెడితే అయిపోతుంది కదా. అవును సార్. దాని వల్ల ఏంటంటే ఇది ఆల్రెడీ నోటెడ్ సార్. అది అది క్లియర్ అయిపోతుంది సార్. నాకు తెలిసి రాత్రికే క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే సార్. నెక్స్ట్ అదే సార్, వాట్సాప్ వెరిఫికేషన్ లేకుండా ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ కుదరట్లు చూడండి సార్. ఎందుకంటే చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు. ఆండ్రాయిడ్ మొబైల్ చాలా మంది దగ్గర లేదు. సార్ అందుకనేసి అదేమన్నా కొంచెం చూస్తారేమో సార్. ఏది సార్, టెక్నికల్ సైడ్ మరొకసారి అంటే సార్. సార్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఎస్ఎంఎస్ అంటే ఓటీపీ వచ్చేసి వాట్సాప్ వెరిఫికేషన్కి వస్తుంది కదా సార్. అవును సార్. అది ఎస్ఎంఎస్ వెరిఫికేషన్కి వస్తే బాగుండు అనేది సార్. ఎందుకంటే చాలా మంది దగ్గర కీప్యాడ్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నాయి. దాన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకునే. సార్ ఇప్పుడు అది వాట్సాప్ కి ఎందుకు పెడతారంటే మీరు ఆల్రెడీ నెట్ ఉంటేనే మీరు యాప్ రన్నింగ్ లో ఉంచుతారు ఆ టైంలో. ఓకే సార్. మెసేజెస్ ప్రాబ్లం మీకు చెప్తాను, ఆలోచించండి. వాళ్ళు Okay. ప్యాకేజెస్ ఉంటాయి, ప్యాకేజెస్. ఓకే సార్. ఎవరిదైతే సెల్ ఓనర్ ఉన్నాడో వాళ్ళ తాలూకా కొంతమంది ప్యాకేజెస్ లో ఉండిపోతారు, కొన్ని ఎస్ఎంఎస్లలో. ఓకే సార్. వాట్సాప్ అనుకోండి 100% ఆ నిమిషంలో వాళ్ళు ఆన్లైన్ ఉంటారు వాళ్ళు. ఓకే. అందుకనే ఎస్ఎంఎస్ వాట్సాప్ పెడతారు సార్. పక్కాగా వస్తుంది, 100% వస్తుంది. అంటే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ దగ్గర ఎట్లా సార్, ఎట్లా చేయమంటారు కీప్యాడ్ మొబైల్స్ ఉండేవాళ్ళు? సార్ ఇప్పుడు మీరు ఓటీపీ కొట్టారు కదా, అవును సార్. అది మీ మొబైల్లో కొడతారా అది? లే అవును సార్, మా మొబైల్లో కొడతాం సార్. లాగౌట్ అయిపోయి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తాము. అవును. ఇప్పుడు కీప్యాడ్ లో అనేసి అంటే అవ్వదు కదా సార్ యాక్చువల్ గా. అవును సార్ అవ్వదు. కానీ ఐడి చేసే ఆతృతంలో కానీ క్యూరియాసిటీతో కానీ ఐడీలు కొడతాం కదా సార్. ఎవరికొకరికి ఏదో ఒక నాలెడ్జ్ ఇచ్చి సార్ మా దగ్గర కీప్యాడ్ లేదు అంటే. ఇంతకు ముందు బాగానే ఉన్నింది, బట్ ఇప్పుడు వచ్చేసి కొద్ది సమస్య స్టార్ట్ అయింది. ఎందుకంటే వాట్సాప్ వెరిఫికేషన్ రావడం. ఆనంద్ గారు, శంకరానంద్ గారు కదా? సార్ కుమార్ సార్, చెప్పండి సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు వాట్సాప్ లేదు, వాళ్ళకి వాట్సాప్ లేదు కదా అనుకుందాం. సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీది వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓకే సార్. వాట్సాప్ లో పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా? అవును సార్. అందులో సెట్టింగ్స్ లో చూడండి, మీకు అక్కడ మీ నేమ్ పక్కన ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, యాడ్ అకౌంట్ అనమాట. అవును సార్. అక్కడికి వెళ్తే మీకు అక్కడ యాడ్ వాట్సాప్ అకౌంట్ అని ఇస్తాడు. ఓకే. అది కొట్టండి, వాళ్ళ నెంబర్ అడుగుతుంది, వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి, వాళ్ళకి వాట్సాప్ క్రియేట్ అయిపోద్ది మీ మొబైల్లోనే. మీ వాట్సాప్ మీకు అలాగే ఉంటది, మీ వాట్సాప్ డిస్టర్బ్ అవ్వదు. ఓకే అయినా సార్. ఓకే. వెంటనే చేసేస్తారు, అది యాడ్ అకౌంట్ అనమాట. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అకౌంట్ రిమూవ్ చేసిస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఒక ఓటీపీ కోసం చేసేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకేనా? సరే సార్. తప్పదు సార్, ఏదో ఒక మార్గాన్ని మనం ఎంచుకోవాలి అంతే, ఇంకేం కాదు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, అంతే సార్. డౌట్ క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మల్లెల చంద్రశేఖర్ రెడ్డి గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శేఖర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ $20 ఆటో అప్డేట్ పెట్టినారు కదా సార్. ఇప్పుడు ప్రతి ఎవ్రీ ఇయర్ ఆటో పూల్ వస్తుందా ఎట్లా? మీరు ఆటో పూల్ అనేది మనకి అది కంటిన్యూ సార్, దాంతో సంబంధం లేదు సార్. అంటే మీకు అది నేను చిన్న విషయం చెప్తాను, ఆలకించండి. మీరు 1 ఇయర్ అయ్యే లోపుని మీరు 5th లెవెల్ ఆటో పూల్ కానీ వెళ్ళలేదు అనుకోండి, అంటే మీకు 1 ఇయర్ మెయింటెనెన్స్ కింద మీరు $20 కట్టారు కదా, ప్రతి ఒక్కరు రీబర్త్ అనే సిస్టమ్ మనది ఉంది కదా ఆటో పూల్ లోని. అవునవును. మనకి మీకు అప్పటికి వెళ్ళకపోతే మీ దగ్గర నుంచి $20 కట్ అవుతుంది. తర్వాత మీరు 5th ఆటో పూల్ కి 1 నెల తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, 13వ నెలలో వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు ఫస్ట్ 3 ఐడీలు రీబర్త్ అవుతాయి కదా, అందులో ఇది ఒకటి కట్ అయిపోద్ది, అప్పుడు 2 ఐడీలే రీబర్త్ అవుతాయి. అది సార్, మీకు అది రేపు వీడియో వస్తుంది, ఉండండి సార్. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక వీడియో వస్తుంది, కొంచెం టెన్షన్ లో అయిపోగానే దానికి సెపరేట్ గా వీడియో చేయిస్తున్నారు సార్.
ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మనోహర్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ట్రేడింగ్ లో కేబీసీ ఓన్లీ 4.5 కోట్లు మాత్రం ఉన్నాయి అందరూ చెప్తా ఉన్నారు కదా, అది ఎంత సార్? సార్ ఏం సార్? కేబీసీ ఇప్పుడు ట్రేడింగ్ లో అన్నితో సార్. 4.5 కోట్లు మాత్రమే రన్నింగ్ లో ఉంది అంటున్నారు, అది కరెక్టా అని అవును అడుగుతున్నా. సార్, అవును సార్, అవును సార్. ఓకే సార్, అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. కృష్ణమోహన్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కృష్ణమోహన్ గారు. సార్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం పాస్వర్డ్ క్యాపిటల్ లెటర్స్ ఈ ఎడదా నెంబర్ పెట్టుకుంటాము. అవును సార్, అవును సార్. మరలా వచ్చేసరికి ఇక్కడ నెంబర్స్ పెట్టుకుంటాము. ఇక్కడ 6 డిజిట్ లాగిన్ పాస్వర్డ్. లాగిన్ పాస్వర్డ్ కాదు సార్, యాప్ తాలూకా ఓపెన్ పాస్వర్డ్ 6 డిజిట్. యాప్ తాలూకా సార్, యాప్ తాలూకా. లాగిన్ ఇప్పుడు పాస్వర్డ్ చెప్పండి. ఈ పాస్వర్డ్ దేనికి యూజ్ అవుతుంది సార్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు? ఇది ఈ క్యాపిటల్ లెటర్స్ అదేనా? అవును సార్, అవును సార్. సార్ ఇప్పుడు 6 డిజిట్ పాస్వర్డ్ అనేది పాస్ కోడ్ అంటారు దాన్ని. అది కేవలం యాప్ డిస్ప్లేలో యాప్ ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే. అంటే ప్రతిసారి మీరు లాగౌట్ అయ్యి లాగిన్ అయ్యి బదులు మీరు ఓపెన్ చేసుకునే ఒక ట్రస్ట్ వ్యాలెట్ లాగా ఎలాగైతే ఓపెన్ చేయగానే మీరు 6 డిజిట్స్ కొడతారో అలాగ ఓపెన్ చేసుకోవడానికి మాత్రమే 6 డిజిట్ పనికొస్తుంది. అవును సార్. అదే మీరు ఇప్పుడు మీరు ఈ సెల్లో ఉన్నారు సార్, సెల్ పోయింది, వేరే సెల్లో మీరు లాగిన్ అయ్యారు. అది లాగిన్ సైన్ అప్ సైన్ ఇన్ అని ఎందుకు అడుగుతుంది? సైన్ అప్ అంటే కొత్త వాళ్ళకి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సైన్ ఇన్ కొడతారు. అక్కడ మీరు పాత క్యాండిడేట్ కాబట్టి సైన్ ఇన్ కొట్టేటప్పుడు లాగిన్ పాస్వర్డ్ కొడితేనే మెయిల్ కి ఓటీపీ వస్తుంది. ఓకే సార్, అంతే సార్. ఇది ఈ పాస్వర్డ్ దేనికి ఉపయోగపడుతుంది అంటున్నాను సార్. మనం ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ పెడతాం కదా, అదే సార్ యాప్ లాగిన్ కి. అంతేనా సార్? అంతే, యాప్ లాగిన్ కి 6 డిజిట్. ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ప్రతిసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వడం కష్టం సార్. అవునవును సార్. అంటే ఇది పాత వాళ్ళకి మాత్రమే నెంబర్స్, ఇది కొత్త వాళ్ళకి అయితే ఈ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తారు. కొత్త వాళ్ళకి కూడా 6 డిజిట్ అడుగుతుంది. అది యాప్ కి స్క్రీన్ లాక్ సార్, అంతే, ఓన్లీ స్క్రీన్ లాక్ అది. ఓకే సార్, ఓకే సార్. ఇది లాగిన్ అండి, అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. మూర్తి గారు. సార్ నమస్తే సార్. నమస్తే మూర్తి గారు, చెప్పండి సార్. సార్ బ్యాంక్ క్యాప్ లాంచ్ కాకముందు ఇన్ఫోల్ అంతా మారిపోతుంది సార్, క్యాప్ అది మార్కెట్ క్యాప్ లో అంతా. ఏది సార్, ఏది సార్? బ్యాంక్ క్యాప్ లాంచ్ కాకముందు ఇన్ఫో అంతా మారిపోతుంది సార్. ఇన్ఫో అండి 25 కోర్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకు మదర్ ఎక్స్చేంజ్ మారిపోయింది సార్. బిట్ పార్ట్ మారిపోయింది, ఇటు క్యాప్ అదంతా కాయిన్ మార్కెట్ లో ఇంకా మారలే కదా. లేదు లేదు, అది ఆల్రెడీ మనం మెయిల్స్ పెట్టేసాం సార్ దీన్ని బేస్ చేసుకొని. అంటే దీన్ని బేస్ చేసుకొని బ్లాక్ చైన్ టెక్నాలజీలో మనం ఎన్ని అయితే బర్న్ చేసామో ఆ స్క్రీన్ షాట్లు ప్లస్ మదర్ ఎక్స్చేంజ్ తాలూకా కాపీస్ అన్ని పెట్టాం వాళ్ళకి. మారిపోతుంది సార్, బ్యాంక్ లాంచ్ కాకముందు మారిపోతుందా సార్? మాక్సిమం అయిపోవచ్చు, మేము అనుకోవడం కూడా అయిపోతుందని అనుకుంటున్నాం. ఎందుకనంటే వాళ్ళు మినిమం 7 days, మాక్సిమం 30 days అని చెప్పారు వాళ్ళు. మనం ఆల్రెడీ పెట్టేసి ఇంచుమించు 30 days అయిపోయింది. మనం రాగానే సెకండ్ డే థర్డ్ డే మనం పెట్టాం. ఈ లోపు 99% మాక్సిమం అయిపోవచ్చు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు సంతోష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు అదే ఎంఎన్సి కాయిన్ అప్పుడు $6.7 కొన్నాను సార్ నేను ఆ రోజు ఓపెనింగ్ లో, కానీ ఇప్పుడు అది పడిపోతుంది సార్ కంటిన్యూస్ గా. ఏమీ పర్వాలేదు సార్, ఎందుకనంటే మీకు దాని తాలూకా వర్క్ అనేది ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాకే ఇంటర్నేషనల్ వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. అది కేబీసీ కూడా సార్. ఇప్పుడు మీరు ఎంఎన్సి అనేది అది టోటల్ గా మీరు చూడండి,
ఇవాళ బిట్ కాయిన్ తాలూకా పరిస్థితి చూడండి సార్. మొత్తం అన్ని ఉన్నా కేబీసీ తప్పించి ఓకే. ప్రపంచంలో ప్రతి కాయిన్ పడిపోయింది సార్. అవునవును మీరు ఒకసారి అన్ని ఎక్స్చేంజ్లు చెక్ చేయండి సార్. అవునవును సార్. కేబీసీ కూడా 21 పైసల నుంచి బాగా పెరిగింది కదా. ఇది మనది, మన కమ్యూనిటీ నెట్టుకొస్తున్నారు సార్. మన కమ్యూనిటీ పవర్ అలాంటిది. అవునవును మన కమ్యూనిటీ బేస్ మీద ఒక్క కేబీసీ తప్పించి ప్రపంచంలో 30,000 కాయిన్స్ డౌన్ అయిపోయాయి సార్. అవునవును సార్. అవును. అంతే సార్. దానివల్ల ఏం అదే ప్రాబ్లం అలాగే అయితే నెక్స్ట్ లేదు సార్. కేబీసీ కూడా అలా ఉండిపోయింది సార్. అలా స్టాండర్డ్ గా అదే ప్రైస్ లో ఉండిపోయింది, పెరగట్లేదండి. సార్ మేము అదే చాలా గొప్పతనం అనుకుంటున్నాం సార్. దాన్ని అవునా? ఇప్పుడు అది రేట్ చేయడానికి ఇన్ని డౌన్ అయిపోతుంటే అది డౌన్ అవ్వకుండా అలా ఉన్నది సార్. అదొక అదృష్టం సార్ మనకి. అవునవును ఎంత అమ్మేసినా సరే కొన్నోళ్ళు ఉన్నారు సార్ దాన్ని. అవునవును సార్. మిగతా అవును ఏ సార్. కాయిన్ మొత్తం కూడా టోటల్ కేబీసీ 25 CR కదా సార్. ఇప్పుడు అంటే బర్న్ అవ్వకుండా మిగిలింది 25 crores సార్. అవును సార్. అదే అదే. అవును సార్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాని గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నాని గారు గుడ్ ఈవినింగ్ సార్. అవునా సార్. గుడ్ ఈవినింగ్ సార్. నాని గారు చెప్పండి సార్. సార్ నా 2 డౌట్లు ఉన్నాయి. ఫస్ట్ డౌట్ వచ్చేసి మీరు 100 మందిని ఒకసారి వేసుకోవచ్చు, ఆ ప్లాన్ నేను చెప్తాను ఫోన్ చేయండి అన్నారంట. ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు మీరు. ఆ ప్లాన్ ఒకసారి చెప్తారా? 100 మందిని ఒక్కసారి వేసుకోవచ్చు, ప్లాన్ నా దగ్గర ఉంది అన్నారంట కదండి. బెనర్జీ గారు చెప్పారా? ఓకే బెనర్జీ గారు చెప్పారట. బెనర్జీ గారు నంబర్ ఇవ్వండి, నా నంబర్ ఇస్తాను తీసుకోమనండి. సార్ ఒక్కసారి ఓకే సార్. బెనర్జీ గారికి చెయ్యండి. ఉంది సార్, ఉంది, నెంబర్ ఉంది. ఉన్నది నెంబర్ కదా, ఉందా? బెనర్జీ గారికి చెయ్యండి. మీటింగ్ అయిపోయి చెయ్యండి సార్. నెంబర్ ఉందా లేదా అడగండి. ఉన్నదట ఉంది సార్, ఉంది. బెనర్జీ గారు పర్వాలేదు ఉన్నది. ఓకే. ఓకే రెండో డౌట్ ఓకే సార్. మీకు చేస్తారు ఆయన, చూడండి సార్. మీకు చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు చెప్పండి సార్. అవును సార్. అయితే కొత్త రిజిస్ట్రేషన్స్ చేసేటప్పుడు మనకు ఫోన్ నెంబర్ ఎక్కడ చూపిస్తలేదు సార్. ఫోన్ నెంబర్ వస్తలేదు అసలు ఎక్కడ ఎంటర్ చేయడానికి. అది కేవైసీ చేసేటప్పుడు అడుగుతారు సార్. కేవైసీ చేసేటప్పుడు అంటే మనం ఇంతకు ముందు చేసుకునేటప్పుడు నెంబర్ అడుగుతుండే. అప్పుడు అడిగేది. ఇప్పుడు మొత్తం టోటల్ గా FIU ప్రకారం మా రూల్స్ అన్ని మారిపోయాయి సార్. ఈజీ మెథడ్ లో వచ్చింది, ఫాస్ట్ గా వచ్చింది ఇప్పుడు. ఓకే సార్. ఇంకొకటి ఇప్పుడు చెప్పండి. పాత వాళ్ళది ఒకవేళ లాగౌట్ అయితే మళ్ళీ లాగిన్ కావడానికి 12 words ఎంటర్ చేసుకోవాలి సార్. పాత వాళ్ళది అదేనా? అవసరం లేదు సార్, తీసేశారు సార్. మరి పాత వాళ్ళు చెప్తాను. మీ పాత వాళ్ళకి ఏంటంటే మీరు సైన్ అప్ పైన సైన్ ఇన్, సైన్ అప్ 2 ఆప్షన్స్ కదా సార్. సార్ పాత వాళ్ళందరూ కూడా సైన్ ఇన్ కొట్టాలి. సైన్ ఇన్. ఓకే. సైన్ ఇన్ కొట్టిన తర్వాత మీరు అందులో ఏ మెయిల్ ఇచ్చారో అదే మెయిల్ ఇందులో ఎంటర్ చేయాలి. ఓకే. ఎంటర్ చేశాక మీరు 6 digit ఏదైతే కొట్టారో ఆ 6 digit కొట్టాక ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారనంటే మీరు పాస్వర్డ్ పెట్టుకుందామని అనుకునేటప్పుడు, ఎమర్జెన్సీ అయితే కాదు, ఓకే. మీరు కేవైసీ చేసేటప్పుడు ఎప్పుడొకప్పుడు పాస్వర్డ్ 8 digit పాస్వర్డ్ మార్చుకోవాలి. అది మీకు లాగిన్ పాస్వర్డ్ కింద లైఫ్ లాంగ్ ఉంటుంది. అది అదే సార్. అదే నేను అడిగిన డౌట్ కూడా అదే అన్నాడు. అరే పాత వాళ్ళదంటే 12 words ఉన్నాయి, కొత్త వాళ్ళకంటే పాస్కోడ్ ఇస్తున్నాడు, మరి పాత వాళ్ళ సార్ అని నేను పాత వాళ్ళు ఆ 12 digit పాస్వర్డ్ కూడా పారేయండి. ఓకే, ఆ 12 words తీసేయడం. ఓకే సార్, అది ఒకటి చాలా హ్యాపీ సార్. చాలా మందితో ప్రాబ్లం అనేది ఆల్రెడీ ఏంటంటే FIU వాళ్ళు ఏంటంటే అది పెట్టొద్దు, కామన్ మ్యాన్ కి ఈజీగా ఉండేటట్టు ఇది పెట్టమని అన్నారు. అలా అదే పెట్టారు. మనం వాళ్ళ గైడ్ లైన్స్ లో వెళ్తున్నాం కాబట్టి మనకి ఈజీ మెథడ్ లో ఇది వచ్చింది. ఓకే సార్. నేను ఇవాళ ఒక 2 రిజిస్టర్ చేసేసరికి ఫోన్ నెంబర్ ఆప్షన్ ఎక్కడ చూపిస్తలేదు. అరే ఫోన్ నెంబర్ వస్తలేదు. ఫోన్ నెంబరు 2FA అన్ని ఉంటాయి. అదే నా దాంట్లో చూసేసరికి వాళ్ళ రీసెట్ మన దాంట్లో డౌన్ లో చూపిస్తాయి కదా సార్. అవును సార్. ఆ చూపించిన దాంట్లో చూస్తే ఫోన్ నెంబర్ లేదు. పోనీ వాళ్ళది రిజిస్టర్ చేసేటప్పుడు ఎక్కడ నెంబర్ అడిగిందా అంటే అది లేదు. కన్ఫ్యూజ్ అయిపోయినా అన్నట్టు నేను. అరే ఎలా చేయాలి, మరి ప్రాబ్లం వచ్చింది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.
సార్ పెద్దిరాజు కొల్లి, పెద్దిరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. పెద్దిరాజు గారు అన్మ్యూట్ చేసుకోండి. పెద్దిరాజు గారు ఓకే. కృష్ణారావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణారావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, అదే 12 డిజిట్ పాస్వర్డ్ ఉంది కదా సార్, అది ఉంచుకోవాలా అవసరం లేదా అని కనుక్కుందామని చెప్పారు. అస్సలు అవసరం లేదు, క్లియర్. అందుకే లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ కోనా బుజ్జి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. బుజ్జి గారు, కోనా బుజ్జి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. వెళ్ళిపోయారు. రాజు గారు, చింతల రాజు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే. నమస్తే నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజు గారు. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను సార్. అయితే సార్ డౌట్ ఏంటంటే ఇప్పుడు సార్ ప్రాజెక్ట్ మన యాప్ ఓపెన్ చేసినాక సార్ బై ఎంఎన్సి స్టాక్ నౌ అని వస్తుంది. బై ఎంఎన్సి స్టేక్ నౌ అని ఎందుకు పెట్టారని అంటే సార్ మొన్న ఈ యాప్ అప్డేట్ లో ఎఫ్ఐయు వాళ్ళు రెండు అప్డేట్స్ మార్చమన్నారు. ఏటా అప్డేట్స్ అంటే 12 డిజిట్ పాస్వర్డ్ తీసేయమని అన్నారు ఒకటి. రెండవది ఏంటని అనేసి అంటే మీరు స్టార్టింగ్ లో సబ్స్క్రైబ్ నౌ అనే పెట్టేది అది తీసేసి మీరు ఎలాగ 20 ఎంఎన్సి ఫ్రీగా పబ్లిక్ ఇస్తున్నారు, అది బై ఎంఎన్సి స్టేక్ నౌ అనేది టచ్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ పెట్టుకోమని చెప్పారు. ఓకే, నెంబర్ 1. ఇది బిజినెస్ ఏంటంటే అటు ఎంఎల్ఎం నెట్వర్క్ మార్కెటింగ్ వీటిలోకి రాదు కాబట్టి ఇది ఒక ఎక్స్చేంజ్ కాబట్టి ఆ రకంగా పెట్టమని అడిగారు. వెంటనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే సార్. తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు టోటల్ ఎంఎన్సి కాయిన్స్ యాక్చువల్ గా మనకి టైం దాటిపోయింది, ఆ మంత్ దాటిపోయింది. ఎగస్ట్రా మనకు రావాల్సిన ఎంఎన్సి కాయిన్ 5వది రాలేదు. 5వది రాలేదా? ఒకవేళ నేను ఏమనుకుంటానంటే మనం ఈ మధ్యలో అప్డేట్ చేసుకున్నాం కదా. కాదు కాదు కాదు, చెప్పింది ఆలోచించండి. మాకే 5వది రాలేదు, ఫస్ట్ జాయినింగ్ నాది. అచ్చా 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 అచ్చా. మరి 4వది ఆటో పోల్ పర్లేదు. ఆటో పూల్ 4వది వస్తుంది, దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ మాకు 4 ఎంఎన్సీ వచ్చాయి. రేపు 25 కదా 5వది వస్తుంది. ఓకే 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 సార్. అదే అంటే డేట్ ప్రకారంగా వాళ్ళు చూసుకొని నాకు కాల్ చేసే జరిగింది. యాక్చువల్ గా నాకు 4 పడ్డాయి ఎంఎన్సి కాయిన్స్. సో వాళ్ళు కూడా నా డేట్ లో జాయిన్ అయ్యారు కాబట్టి నేనేం చెప్పలేకపోయాను. అయితే 7వ తారీఖున కదా మనకు పడాల్సింది, కనీసం 10వ తారీఖున పడాలి కదా అంటే మీకు ఇప్పుడు ఫోన్ మాట్లాడడం జరుగుతుంది. లేదు లేదు, 4 ఎంఎన్సీ 5వది ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవ్వలేదు. మనది రేపు 25 4 నెలలు పూర్తి అయిపోయి 5వ నెలలో ఎంటర్ అవుతున్నాం. 25వ తారీఖు మధ్యాహ్నం 1:30కి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అది ఎప్పుడైతే 1:30కి స్టార్ట్ అవుతామో అప్పుడు 5వ నెల స్టార్ట్ అయినట్లు లెక్క. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పఠాన్ గారు సార్, పఠాన్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. వర్మ గారు, బెనర్జీ గారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ ఏం లేదులేండి, నేను మామూలుగా ఒక అతను రిజిస్ట్రేషన్ చేశాడు. ఓకే. 5 KBC వచ్చినాయి. ఓకే. వచ్చినాయి. అతను అమ్ముకోవచ్చా? ఇప్పుడు సార్ రేపు ట్రేడింగ్ ఎక్కడైతే రిలీజ్ అవుతుందో ఆ నిమిషం నుంచి $5 మినిమం ట్రేడింగ్ ఇంటర్నేషనల్ లో ఎప్పుడైనా. అవును. రేపు ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ మొత్తం ఎన్ని కాయిన్లైనా అమ్ముకునే రైట్స్ రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత క్యాజువల్ గా అందరికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీరు మిగతా ఎక్స్చేంజ్ లో ఎలాగున్నారో అదే ఇప్పుడు మనం ఈ ప్లాన్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటున్నాం. అవును. ఎక్స్చేంజ్ రూల్స్ అనేది ఇంటర్నేషనల్ రూల్స్ రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యాజువల్ గా ఎలాగైతే మిగతా ఎక్స్చేంజ్లు ఉంటాయి అదే రూల్ అన్నిటికీ వర్తిస్తుంది. అది కరెక్ట్ అంటారా?
100% ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు తీసుకెళ్ళవచ్చు. ఎంఎన్సీ ఉంది. మీరు ఇందులోని ఎంఎన్సీని ఇక్కడి నుంచి బిట్మార్క్ తీసుకెళ్ళిపోవచ్చు రేపు ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక. మీరు చెప్పింది వాస్తవమే. నా సమస్య ఏంటంటే నేను చెప్పేది ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, 5 కేబీసీ కాయిన్స్ మీరు ఇచ్చారు. నేను $20తో యాక్టివేషన్ చేసుకుంటే నాకు 55 వచ్చినాయి. అవును. ఇప్పుడు అతను అమ్ముకోగలుగుతున్నాడు, నేను అమ్ముకోగలుగుతున్నాను. నేను $20 పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటప్పుడు ఊరినే ఫ్రీ రిజిస్ట్రేషన్ అతను చేసుకొని అమ్ముకోలేడు. ఎందుకనంటే మినిమం $5 ఇంటర్నేషనల్ ఆయన కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలనుకున్నా $5.01 ఉండాలి. మీరు చెక్ చేయండి. $5.01 ఉంటే 5 కాయిన్లు కాదు 10 కాయిన్లు ఇచ్చినా సరే బయటకు వెళ్తావు. అంటే తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ $20తో చేసుకున్న తర్వాతే అమ్ముకోగలుగుతాడు కదా? లేదు, కాయిన్ రేటు పెరిగిపోవాలి. $5 దాటి వెళ్ళిపోవాలి. 5 కాయిన్లను 5 కాయిన్లు $5 దాటి వెళ్ళిపోవాలా? దాటి వెళ్ళిపోతే ఎవరైనా అమ్ముకోవచ్చు. అది ఇంటర్నేషనల్ రూల్. అది అప్పుడు మీరు జనవరిలో $1 100 చేస్తారు అంటున్నారు. అప్పుడు అమ్ముకోవచ్చు. జనవరి తర్వాత $1 అయిన తర్వాత అమ్ముకోవచ్చు. మరి అది ఎట్టా కరెక్ట్ అండి? మేమేమో ఇప్పుడు $20తో పెట్టుకొని సబ్స్క్రిప్షన్ చేసుకుని అతనేమో ప్రీ రిజిస్ట్రేషన్ చేసి $100 అయ్యాక $1 అయ్యాక అమ్ముకుంటున్నాడు. మనం డబ్బులు పెట్టి మనం అమ్ముకోవడం అది కరెక్ట్ కాదు కదా సార్? ఆయనకి రిజిస్ట్రేషన్ రేపు బ్యాంకాక్ వరకు ఈ ప్లాన్ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఉంటదని మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా? అది నాకు తెలియదు కదా, మీరు చెప్తేనే కదా. అది ఇవన్నీ మారిపోతాయి సార్ టోటల్ గా. రేపు బ్యాంకాక్ లో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యాక ఎన్ని కాయిన్లు ఇస్తారు, ఫ్రీగా ఉంటుందా లేకపోతే సబ్స్క్రిప్షన్ కే ఉంటుందా, లేదా మన ఇండియా ఓడికి ఉండదు ఇంటర్నేషనల్ లో జాయిన్ అయిన ఓడికే ఉంటుందా, ఇవన్నీ ఒక ప్లాన్ తయారవుతుంది. అది అక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మన వాళ్ళు రెడ్డి గారు మేము అందరం చెప్పేస్తాం అక్కడ. మీరు అది పెట్టాలి. ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసిన వాడికి $20 రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు గుర్రాన్ని గాడిదని ఒకే తాడుతో కట్టేసినట్టు అయిపోయింది. సార్ శివాజీ సార్, పరమ సార్, మనకేమో వాళ్ళకి వచ్చేదేమో $5 కంటే $5 వస్తుంది కదా, మనం సబ్స్క్రిప్షన్ చేసుకుంటే $50 వస్తుంది కదా. అవును, అదే తెలుసు. పఠాన్ గారికి తెలుసు అండి అన్ని. ఆయనకి తెలుసు అండి, మామూలుగా అడుగుతున్నారు ఆయన అంతే. అదే అందరికీ తెలియాలని అడుగుతున్నట్టున్నారు. అవునండి, మరి అంతే కదా. అలాంటప్పుడు మేము $20 పెట్టాల్సి ఏముంది? ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోయేది కదా, లాభం ఉండే వాళ్ళం కదా, రూపాయి ఖర్చు లేకుండా. ఏమీ ఉండదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సంగం రమేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రమేష్ గారు. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనకి యాప్ ఓపెన్ చేశాకే ఇన్సూరెన్స్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఆఫ్టర్ ఎక్స్చేంజ్ మనకి ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా మనకు ఓకే అయిద్దా? అవుతుంది సార్. ఎందుకనంటే IRDMS ఏదో సంథింగ్ నాకు ఐడియా లేదు సార్. ఆ పర్మిషన్ పెట్టుకోమని చెప్పారు సార్ FIU వాళ్ళు. ఓకే సార్. ఇందులో పెట్టాలని అంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక పర్మిషన్ పెట్టుకోమని చెప్పారు. అది అప్లై చేస్తారు. ఓకే. అది పర్మిషన్ చేయడానికి డిపాజిట్ అడిగారు. ఆ డిపాజిట్ కట్టేశారు చలానా. ఓకే సార్. వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇది లైవ్ లోకి వస్తుంది సార్. అంటే ఇప్పుడు మనకు ఉంటున్న PDF లో ఏదైతే మీరు చదువుతున్నారో ఓకే, అదేమైనా ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ వాడు ఏమైనా FIU వాడు ఏమైనా చేంజెస్ చెప్తాడేమో అనుకొని పూర్తిగా మనకి చెప్పడం లేదు మనం. ఓకే సార్. అందుకని చెప్పేసి వెయిటింగ్ సార్. వాళ్ళు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వాడు ఇలాగే పెట్టండి అని అనేసి అంటే, అయితే డాలర్ సైడ్ పెడితే వాళ్ళు ఏ కండిషన్స్ మాకు సంబంధం లేదని అన్నారు. అందుకు మనం ఇదే యాజ్ ఇట్ గా నడుపుదామని రెడ్డి గారి వాళ్ళ తాలూకు ఆలోచన సార్. ఓకే సార్. అది ఆఫ్టర్ ఎక్స్చేంజ్ వస్తుంది కదా సార్? అది మాక్సిమం కంపల్సరీగా సార్, కంపల్సరీగా. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బుజ్జి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. బుజ్జి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. కోన బుజ్జి గారు. ఓకే. లక్ష్మి
సార్ లక్ష్మీనారాయణ వాసిరెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే సార్ సార్. హలో, వినిపిస్తుంది సార్? సార్ సార్ వినిపిస్తుంది, చెప్పండి సార్. నమస్తే సార్. మరి నమస్తే సార్. ఈ యూఎస్డిటీలోనా లేకపోతే ఐఎన్ఆర్ లో కూడా ట్రేడింగ్ వస్తుంది సార్ రేపు మంది? యూఎస్డిటీలోనేనండి ట్రేడింగ్ అనేది, యూఎస్డిటీయే అంటే ఐఎన్ఆర్ కూడా ఇచ్చారు కదా, దాంట్లో కూడా ట్రేడింగ్ అవుతున్నాను. సార్. ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకొని మనం అందులో ట్రేడింగ్ డాలర్ కింద మార్చుకోవడానికి కన్వర్షన్ ఇచ్చారు. అంతవరకే కానీ ఐఎన్ఆర్ లో ట్రేడ్ అవ్వదు. ఐఎన్ఆర్ లో ట్రేడ్ అవ్వదు అంటే ఐఎన్ఆర్ లో పెడతారు, ఏమైనా కొన్ని పెడితే కాయిన్స్ అవతల లిస్టింగ్ ది మన కేబీసీ ఐఎన్ఆర్ డాలర్ లోని కూడా జరుగుతాయి సార్. అయితే ఇప్పుడు ఏదైనా కాయిన్ మీరు ఏదైనా సంథింగ్ ఒక కాయిన్ లిస్టింగ్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఐఎన్ఆర్ లో అడిగితే ఐఎన్ఆర్ లో ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, కాయిన్ బిఎక్స్ లాగా. కాయిన్ బిఎక్స్, ఎస్. కానీ వీళ్ళు డాలర్ సైడే ఎక్కువ ఇంపార్టెంట్ చూపిస్తారు, ఎందుకంటే ఇంటర్నేషనల్ లో ఐఎన్ఆర్ మైనస్ కదా. ఓకే ఓకే, మాక్సిమం డాలర్స్ లోనే ఉంటుంది సార్ మనది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. కిషోర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. కిషోర్ గారు అన్మ్యూట్ నమస్తే కిషోర్ గారు, చెప్పండి సార్. చాలా సంతోషం అండి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మాకు చాలా ఉత్సాహంగా నమ్మకంగా అనిపిస్తుంది అనమాట సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు మీరు నమ్మకం అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను, ఇందాక చెప్దాం అనుకున్నాను. నమ్మకం అనేది ఏంటనేసి అంటే మన కిందోడికి మనం న్యాయం చేయడం సార్, అదే నమ్మకం. అంతే కదండి. ఎందుకని అనేసి అంటే మీరు ఇప్పుడు మీ కిందని, ఇప్పుడు నా కిందని టీంలోని ఏదైనా సరే కమ్యూనిటీ మొత్తానికి 72.5% నిన్నటికి లైబిలిటీ క్లియర్ అయిపోయింది సార్. చాలా గొప్ప విషయం అండి. ఎక్కడ కూడా నాకు తెలిసి ప్రపంచంలోనే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి లోపనే ఆల్మోస్ట్ 70% లైబిలిటీ క్లియర్ అయిపోయిన ప్లాన్ అయితే నాకు తెలిసి ఎక్కడ లేదు సార్. మేమైతే 100% అవగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ సార్. అదొకటేనండి. ఇంకా మరి ఐఆర్టీ పర్మిషన్ ద్వారా ఇన్సూరెన్స్ చేస్తే మాకు చాలా లాభం అవుతుందని చూస్తున్నాం సార్. సార్ చిన్న డిస్టర్బెన్స్, మళ్ళీ చెప్పండి సార్. ఐఆర్డి ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు సార్ ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, చెప్పండి సార్, పర్లేదు. వినపడుతుందండి సార్? ఇప్పుడు వినపడుతుంది, క్లియర్ గానే ఉంది, ఇప్పుడు చెప్పండి. సార్ ఏంటంటే మాకు ఐఆర్డిఏ ద్వారా పర్మిషన్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఒకటి వచ్చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుందని చూస్తున్నాం సార్. ఎస్ సార్, అది 100% సార్. అది ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. మాక్సిమం ట్రేడింగ్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సారీ సార్. పోతురాజు గారు, నేను అన్మ్యూట్ చేయబోయి మీకు హ్యాండ్ డౌన్ చేస్తాను, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. పిల్ల పోతురాజు గారు, సారీ అంటే మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్మ్యూట్ చేసుకోండి సార్ పోతురాజు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నా పేరు పోతురాజ్ అండి, ఎస్ఆర్ గాజువాక నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, చెప్పండి. మన మధుబాల గారు అని ఆయన మాకు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. ఓకే రియల్ ఎస్టేట్ చేస్తాం మేము. ఒక కెనాబీ దగ్గర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసేది బాగుంది అంతా, మీరు డైలీ అంటున్నాం. ఓకే సార్. 4 days అవుతుంది, ఒక 17 numbers ఆల్రెడీ వేసాం. వెరీ గుడ్ సార్. పాత వాళ్ళకి ఇప్పుడు పాస్వర్డ్ మార్చుకోవాలంటే ఇప్పుడు పాత ఫస్ట్ 12 డిజిటల్ ఉన్నాయి కదా సార్, అది ఇప్పుడు తీస్తారు కదా. లేదు సార్, ఇప్పుడు ఆ 12 డిజిట్ ఏం అవసరం లేదు. అవసరం లేదు. ఓకే, నేను నాకు అది పాస్పోర్ట్ కొడితే ఓపెన్ అయిపోతుంది సార్. లాగౌట్ కొట్టి పాస్పోర్ట్ కొడితే ఓపెన్ అయిపోతుంది. మీరు ఎన్నాళ్ళు మీరు మార్చుకున్నంత వరకు అది 6 డిజిట్ తో ఎన్నాళ్ళైనా వాడేసుకోవచ్చు. కానీ అది మార్చాలంటే పాత అడుగుతుంది. ఇప్పుడు 12 డిజిటల్ యాడ్ చేయాలి అక్కడ. నువ్వు పాస్వర్డ్ చేసుకోవాలనుకుంటే 12 డిజిట్ కాదు సార్, పాతది కాదు. అక్కడ మీరు కింద చూడండి, పాస్వర్డ్ దగ్గర కొత్తది కుట్టారు అనుకోండి, టచ్ చేస్తే
కింద చిన్న నార్మ్స్ వస్తాయి. ఒక క్యాపిటల్ లెటర్ పెట్టండి, ఒక స్మాల్ లెటర్ పెట్టండి, అవును ఒక వస్తుంది. హైఫన్ అది అది పాత అది రాగట్లేదు కదా. పెట్టేసుకుంటే లైఫ్ లాంగ్ సార్ అది. అక్కడ మనం ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏమడుగుతుందంటే ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. అవునవును, చేంజ్ చేసుకోవాలనుకుంటే. చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోకుండా ఇప్పుడు మనకి పాస్పోర్ట్ తో ఓపెన్ అయిపోతుంది. మెయిల్ కొడితే 6 డిజిట్ తో ఓపెన్ అయిపోద్ది. ఫోన్ పోయింది అనుకోండి, వేరే దాంట్లో లాగిన్ అవ్వాలంటే కంపల్సరీ పాస్వర్డ్ కావాలి మెయిల్ తో పాటు. దాంతో ఇప్పుడు ప్రెసెంట్ మీరు కొత్త ఫోన్ లో మీరు ఇప్పుడు వెళ్ళారు సార్, ఇప్పుడు రన్నింగ్ లో 6 డిజిట్ కొట్టేసి మీరు లాగిన్ అవుతున్నారు. మీరు ఫోన్ లో నమ్మాలనుకోండి, మెయిల్ ఐడి ఇప్పుడు 6 డిజిట్ ఎన్నిసార్లు కొట్టినా కొత్త దాంట్లోనైనా ఆ 6 డిజిట్ కొడితే అయిపోద్ది. 6 డిజిట్ కొడితే అయిపోద్ది. దాంట్లో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేస్తారో అవసరం లేదు. అవును, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒక పాస్వర్డ్ తర్వాత పాస్వర్డ్ 2 క్రియేట్ చేస్తాం మెయిల్ ఇచ్చి. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చేస్తే మంచిది సార్. ఇప్పుడు మేము క్రియేట్ చేసుకోవాలంటే పాత అడుగుతుంది కొత్తగా. ఇప్పుడు అలాగే మేము క్రియేట్ చేసుకోవాలంటే రేపు పొద్దున్న మాకు ఏ ఫోన్ లో మారినా ఓన్లీ పాస్వర్డ్ తో ఓపెన్ అయిపోద్ది మెయిల్ కొట్టి. అవునవును, దాని పాస్వర్డ్ అవసరం లేదు. అయితే పాత వాళ్ళు అవసరం లేదు సార్. మీరు అవసరం లేదు. క్రియేట్ చేసుకుంటాం అనుకోండి, ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టియండి. నేను క్రియేట్ చేసుకోవాలని ఫర్వర్డ్ పాస్వర్డ్ వస్తే కొత్త వాళ్ళకి ఎలా అడుగుతుంది, పాత వాళ్ళకు మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చండి. మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టేశారు అనుకోండి, కొత్తది క్రియేట్ చేయమని అడుగుతుంది, మెయిల్ కి ఏమో ఓటీపీ వస్తుంది అంతే. అంతే, ఎప్పుడైనా దాంట్లో ఓపెన్ అయిపోతే ప్రాబ్లం లేదు. ఏ ఫోన్ అయినా పాస్పోర్ట్ తో ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ 6 డిజిట్. అంతే. ఓకే సార్, ఇప్పుడు ఇది కేవైసీ ఉంది కదండి సార్. కేవైసీ మనం చేసుకోవాలంటే కింద 9 జాయినింగ్ అయితేనే అవుతుందా? విత్డ్రాల్ పెట్టుకోవాలంటే కేవైసీ చేయాలి. కింద 9 చేస్తేనే కేవైసీ అవ్వడం ఏమి ఉండదండి. ఉండదా? దీంట్లో ఏంటంటే మనకి ఏ నిమిషాన్నైనా మీరు కేవైసీ చేసుకోవచ్చు. కేవైసీ అంత అయిపోతుంది. ఇక్కడ విత్డ్రాల్ ఏముందంటే ఒకటి మాకు అర్థం వాళ్ళు అప్డేట్ చేయడానికి రావలేదు. TOTP అని ఉంది కదా సార్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, TO ఇది వెరిఫికేషన్ ఇది చేసుకోవాలండి. ఏది అడుగుతుంది సార్? 2FA TOTP అని ఉంది కదా సార్. విత్డ్రాల్ లో నా 5 ఆప్షన్స్ వస్తున్నాయి. మొబైల్ నెంబరు, ఈమెయిల్, 3వ ఆప్షన్ ఉంది కదా, మీరు ఐడియా ఉంది కదా పాస్పోర్ట్ పైన. ఒక్క నిమిషం సార్. సరే, యాప్ లోకి వెళ్ళండి, వెళ్ళి విత్డ్రాల్లోకి వెళ్ళండి సార్. మొబైల్ నెంబరు, ఈమెయిల్, అథెంటికేషన్ అడుగుద్ది విత్డ్రాల్ అయితే. అటెండెన్స్ అడుగుతుంది. అది ఎలాగంటే అది ఏం చేయాలి మాకు అర్థం అథెంటికేషన్ సార్. అది మీరు 2FA లోకి గూగుల్ అథెంటికేషన్ ఉందా? ఉంది. గూగుల్ అథెంటికేషన్ లో ఇక్కడ మీరు టచ్ చేసిన తర్వాత మీకు ఒక కోడ్ వస్తుంది. ఒక కోడ్ మెయిల్ కి వస్తుందండి. మెయిల్ కాదు, కోడ్ వస్తుంది. QR కోడ్ కింద కోడ్ వస్తుంది. ఆ కోడ్ ని తీసుకొని వెళ్ళి మీరు అక్కడ ఏదైతే గూగుల్ అథెంటికేషన్ ఆల్రెడీ మీ దాంట్లో ఉందనుకోండి, ఉంది ఎక్కించే యాప్ మీ మెయిల్ తోనే ఉంది కాబట్టి మీద ప్లస్ అని కొట్టి అక్కడ 3x అని కొట్టేసి అది పేస్ట్ చేయిస్తే అయిపోద్దండి అంతే. మా కింద 6 డిజిటల్ ఇచ్చారు, ఓటీపీ ఎంటర్ చేయాలి. మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలండి. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి అంతే సార్. సార్ అంతే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. పెందుర్తిలో అండి మన ఆఫీస్ వస్తాం, మేము రాలేదు, ఇక్కడే దగ్గరే కాబట్టి ఫోన్ చేసి ఆఫీస్ ఇక్కడ ఉంటారు. ఓకే సార్, మీరు మన వైజాగేనా సార్? నాది విజయనగరం సార్. శ్రీనివాస్ మిశ్రా ఇక్కడే ఉంటారు సార్, ఇక్కడే ఉంటారా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, 8:23 అయిపోయింది. PDR గారికి ఒకసారి ఇచ్చేద్దాం. PDR గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ ఇది INR విత్డ్రాల్ అవ్వట్లేదు సార్. సార్ నిన్న ఇవాళ అవ్వలేదు సార్. అవునవునండి. ఎందుకు అవ్వలేదని అంటే వాళ్ళు ఆల్రెడీ మేము అడిగాం సార్, చాలా మందికి వస్తే వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్స్ అవి బ్లాక్ చైన్ టెక్నాలజీకి లింక్అప్ చేస్తున్నారు సార్.
ఓకే 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 నాకు తెలిసి రేపు 10-11 గంటలకి, అంటే రేపు బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు ఏవో కోడ్స్ ఇస్తారట, కోడ్స్ ఎంటర్ చేసాక క్లియర్ అయిపోద్దని చెప్పారు. ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, టైం అయింది. మన హిందీ జూమ్ మీటింగ్ కి మొత్తం అందరూ వచ్చేయండి సార్. 8:24 అయిపోయింది. మొత్తం అందరూ లెఫ్ట్ అయ్యి ఎంటర్ అవ్వండి సార్. ఇదే సేమ్ లింక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ కూడా. ఎవ్రీబడి గుడ్ నైట్, గుడ్ నైట్. మనకి రేపు నాకు తెలిసి 99.9% రేపు ఫుల్ అప్డేట్ తో రెడ్డి గారితోనే కూర్చుంటామని అనుకుంటున్నాం సార్. మాక్సిమం ఈ లోపల కూడా రేపు వీలైతే వాయిస్ ఓవర్లు ఏమైనా బిఫోర్ గా అప్డేట్స్ ఉంటే వాయిస్ ఓవర్ల కింద పెట్టడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. చేసుకుంటే అందులో రెగ్యులర్ గా ఏదైనా సడన్ గా అప్డేట్ ఉన్నా అందులోకి వచ్చేస్తుంటాయి. మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను సార్. మోనెక్స్ మోర్ ఎర్నింగ్ సార్. మోనెక్స్ More earning. ఎర్నింగ్. Thank you, sir. Thank you.